గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు మన స్టడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోంచి ఏజెస్ టాపిక్లో పార్ట్ 1 కంప్లీట్ చేద్దాం. తెలుగు మీడియం వాళ్ళకి ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కవర్ చేసాం. ప్యారలల్గా తెలుగు మీడియం కూడా ఈ రెండు పార్ట్స్ అయిపోయిన తర్వాత రెండు కలిపి నెక్స్ట్ వీడియోస్ చేసుకుంటూ ఉందాం 1 by 1. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, సచిన్ రాహుల్ కంటే 4 సంవత్సరాలు చిన్న. సచిన్ అంట రాహుల్ కంటే 4 years చిన్నోడంట. అంటే వీళ్ళ ఏజెస్ డిఫరెన్స్ వచ్చేసి 4 years. వారి వయసు 7:9 నిష్పత్తిలో ఉంటే సచిన్ వయసు ఎంత? నాన్న ఇక్కడ ఏమిచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సచిన్కి రాహుల్కి వాళ్ళ ఏజెస్కి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు నాన్న? 7:9. ఇలాంటి క్వశ్చన్స్ నాన్న మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. జనరల్గా మీకు మ్యాజిక్స్ కావాలి. మ్యాజిక్స్ అంటే మీకు తెలుసు కదా, షార్ట్ కట్స్. సెకండ్ వన్ లాజిక్స్. మ్యాజిక్ ఫెయిల్ అయితే లాజిక్కి వెళ్ళాలన్న, అంటే ప్రొసీజరు. నేను రెండు నేర్పిస్తాను మీకు. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఎవరు? సచిన్ ఏజ్. సచిన్ ఏజ్ 7 parts ఉంది. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆన్సరు 7 multiple అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ 16 అవుతుందా? 7 multiple అవ్వదు. 18 కూడా అవ్వదు. 28 7 multiple, అంటే 7తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ ఆర్ మల్టిపుల్ ఏదైనా తీసుకోవచ్చు. 14 అవుతుంది. నాన్న ఇక్కడ మన మ్యాజిక్ ఫెయిల్ అయింది. ఎందుకంటే 2 ఉన్నాయి, 14 ఉంది, 28 ఉంది. సో మీ మ్యాజిక్ ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ లాజిక్కి వెళ్ళాల్సిందే ఇట్లాంటి కండిషన్స్లో. సచిన్ ఏజ్ 7 parts ఉంది, రాహుల్ ఏజ్ 9 parts ఉంది. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న? 2 parts. యాక్చువల్గా సచిన్ రాహుల్ కంటే ఎన్ని సంవత్సరాలు తక్కువ అని ఇచ్చాడు? 4 years. అంటే ఈ 2 పార్ట్లు తక్కువ ఉన్నాడు. 2 parts ఈజ్ ఈక్వల్ టు 4 years కదా. సో 2 parts 4 years అయితే కనుక్కోమంది ఎవరిది? సచిన్ది. సచిన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 7 parts. సో 7 parts ఎంత? క్వశ్చన్ మార్కు. దీని నుంచి ఏమవుతుంది నాన్న? ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2. 7 into 2 అంటే 14. సో 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది, 3rd ఆప్షన్ కాదు. సో మ్యాజిక్లు ప్రతి క్వశ్చన్కి వర్కౌట్ అవ్వనన్న. అందుకే మ్యాజిక్ ప్లస్ లాజిక్ రెండు నేర్చుకోవాలి. ఎన్ని పాసిబిలిటీలు ఉంటే అన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, P, Qల ప్రస్తుత వయస్సులు 6:7. P కంటే Q 4 సంవత్సరాలు పెద్ద. ఎవరెవరు రేషియోలు ఇచ్చాడు అన్న? పీకి క్యూకి రేషియోలు ఇచ్చాడు. 6:7 అంట. అయితే పీ కంటే క్యూ 4 సంవత్సరాలు పెద్ద అంట. యాక్చువల్గా డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న? ఒక పార్ట్ ఉంది. 4 సంవత్సరాలు పెద్ద అంటే ఆ ఒక పార్ట్ 4 yearsకి ఈక్వల్. క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటే 4 years తర్వాత అన్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తేనన్నా 4 years తర్వాత వాళ్ళ ఏజెస్కి రేషియో కావాలి. సో ఒక పార్ట్ 4 years అయితే ప్రజెంట్ ఏజెస్ ఇవే కదన్నా. సో 6 parts ఏమవుతుంది? 6 into 4 7 into 4 అవుతుంది. 6 into 4 అంటే ఎంతనన్నా? 24. 7 into 4 అంటే 28. మనకి ఏం కావాలన్నా? 4 years తర్వాత వాళ్ళ ఏజెస్, ప్రజెంట్ ఏజెస్ ఇవి ప్రజెంట్ ఏజెస్. నాకు 4 years తర్వాత కావాలి. అంటే ప్లస్ 4 years అంటే ప్రజెంట్ ఏజెస్కి 4 యాడ్ చేయడమే కదా. సో ఇదేమవుతుంది? 28. ఇది 32. సో రెండిట్లో కామన్గా ఏ టేబుల్ పోతుంది? 4 టేబుల్ పోతుంది కదా. 7 times 8 times. సో P, Q 4 years తర్వాత ఏ రేషియోలో ఉంటాయంటే 7:8. సో 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతాయి. నాన్న ఇక్కడ మీ మ్యాజిక్ వర్కౌట్ అవ్వలే, మీ సూపర్ షార్ట్ కట్ వర్కౌట్ అవ్వలే. ప్రొసీజరే వర్కౌట్ అయింది, అంటే లాజిక్కే వెళ్ళాలి. ఇక్కడ మీకు చూడడానికి కష్టంగా ఉన్నా కానీ త్వరగా అంటే నోట్ లెక్కేసి చెప్పేసి నాన్న, మీకు అర్థం అవడం కోసం నేను రాసి చూపించాను అనమాట నీట్గా. నెక్స్ట్ వన్, 3rd క్వశ్చన్. P, Qల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:7. P, Q ప్రజెంట్ ఏజెస్ అంట
5:7. క్యూ యొక్క ప్రస్తుత వయస్సు మరియు 6 సంవత్సరాల తర్వాత పి వయస్సు మధ్య వ్యత్యాసం 2. అయితే పి మరియు క్యూల ప్రస్తుత వయస్సులో మొత్తం అన్నాడు. నాన్న మీకు కావాల్సిన మ్యాజిక్ ప్లస్ లాజిక్ రెండు నేర్పిస్తాను. ఇక్కడ చూడండి, మ్యాజిక్ అంటే షార్ట్ కట్. క్వశ్చన్లో అసలు ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలన్నా ప్రజెంట్ ఏజెస్కి రేషియో ఇచ్చాడు, నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు, క్లూ. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, పి మరియు క్యూల ప్రస్తుత వయస్సులో మొత్తం. ప్రస్తుత వయస్సులు ఏ రేషియోలో ఉన్నాయి, 5:7 అంటే 5:7. వీటి మొత్తం కావాలంట. వీటి మొత్తం ఎన్ని పార్ట్లు అవుతుంది అన్న, 12 పార్ట్స్. 12 అంటే ఏంటి, 3x4 కదా. సో నాకు ఇక్కడ 3 మల్టిపుల్ దొరికింది, లేదా 3 డివిజిబిలిటీ రూల్ కానీ 4 డివిజిబిలిటీ కానీ. మనకి ఫైనల్ ఆన్సర్లో 12 సంథింగ్ వస్తుంది. సో ఈ కండిషన్ చెక్ చేస్తున్నాను నేను. ఫస్ట్ 1 3తో డివిజిబుల్ అవుతుంది, సెకండ్ 1 అవ్వదు, థర్డ్ 1 అవ్వదు, ఫోర్త్ 1 అవ్వదు. కళ్ళు మూసుకొని ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఇంకా మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఎందుకు, టోటల్ అడిగాడు, టోటల్ 12 పార్ట్స్ ఉంది. 12 సంథింగ్ నాన్న, 12 సంథింగ్. ఇక్కడ 12x4 వస్తుంది అంతే. 12x4 అంటే 48. ఈ 4 ఎందుకు వస్తుంది, ఈ మ్యాజిక్ ఇక్కడ మీకు వర్కౌట్ అయింది. సో నెక్స్ట్ లాజిక్లోకి వెళ్దాం. ఇక్కడ లాజిక్ ఏంటి, ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు నాన్న. అయితే క్యూ యొక్క ప్రస్తుత వయస్సు అన్నాడు. ఎప్పుడైనా రేషియోలోంచి ఏజెస్ కావాలంటే రెండింటిని కామన్గా ఒకే దాంతో మల్టిప్లై చేయాలి. అంటే 5x 7x అవుతుంది. ఇదేమో రేషియో అవుతుంది, ఇదేమో ఏజెస్ అవుతుంది. ఏజెస్లోకి ఎందుకు తీసుకున్నాను అంటే కండిషన్ ఇచ్చాడు, క్యూ ప్రస్తుత వయస్సు అంటే 7x మరియు 6 సంవత్సరాల తర్వాత పి వయస్సు. 6 సంవత్సరాల తర్వాత పి వయస్సు అంటే +6 ఇయర్సే కదా. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఎంత ఉందంటున్నా, 2 ఉందంట. వ్యత్యాసం అంటే డిఫరెన్సే కదా. డైరెక్ట్గా రాసేస్తున్నాను చూడండి, 7x - 5x - 6. కామన్గా అయితే బ్రాకెట్ పెట్టి మైనస్ రాయాలి, డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఈ డిఫరెన్స్ అంట, అంటే దీనికి మధ్య డిఫరెన్స్ 2 ఉందంట. సో 7x 5x అంటే 2x, -6 ఉంది, -6 ఇటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది, 2 + 6 8 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 8 అయింది. దీని నుంచి x ఏమొస్తుంది, 4 వస్తుంది. x4 అయితే టోటల్ ఎన్ని పార్ట్స్, వాళ్ళ మొత్తం అన్నాడు 12xే కదా. 5x 7x మొత్తం ఎంత అవుతుంది, 12x అవుతుంది. 12x4 కదా. 12x4 అంటే 48. సో లాజిక్ ఇది నాన్న, మ్యాజిక్ కూడా ఇది. ఇక్కడ 3 డివిజిబిలిటీ రూల్ ఎవరికన్నా తెలియకపోతే ఏం లేదు నాన్న, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాలి. 8 + 4 12 కదా. 12 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇచ్చిన నంబర్స్ని యాడ్ చేయాలి. 5 + 2 ఎంత, 7. 7తో 3 పోదు కదా. 5 + 6 అంటే 11. 11తో 3 పోదు కదా. 4 6 10. 10తో 3 పోదు కదా. ఇది 3కి డివిజిబిలిటీ రూల్ అనమాట. సో ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది. మ్యాజిక్ ప్లస్ లాజిక్ రెండు నేర్పించాను అన్న. ఒకటి కొన్ని క్వశ్చన్స్కి, అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇవి నేను రాసినవి కాదు, అగర్వాల్ బుక్లోంచి డైరెక్ట్గా తీసుకున్నవి. ఇవి వర్కౌట్ అవుతాయి నాన్న. ఎందుకు అంటే ఎగ్జామ్ టైం ఫ్యాక్టరు. మీకు ఇది థియరీ ఎగ్జామ్ కాదు కదా, ప్యారల్ రాయడానికి, మార్కులు వేయడానికి. సో ట్రిక్కీగా ఇస్తాడు. ఆ ట్రిక్ తెలుసుకోవాలన్న, బ్లైండ్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అందుకని బేసిక్స్ నేర్చుకోవాలి. అంటే డివిజిబిలిటీ రూల్స్ కూడా నేర్చుకోవాలా, అవి మాకు రావా అని చాలామంది అనుకోవచ్చు. అవి నేర్చుకుంటేనే యూజ్ అవుతుంది. అర్థమెటిక్ అంటే భయం పోతుంది. నెక్స్ట్ 4th 1, అరుణ్ దీపక్ల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 4:3. ఎవరెవరిది ఇచ్చాడు నాన్న, అరుణ్ దీపక్ అంట. వీళ్ళ ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు. ఏది ఇచ్చాడో అది ఇంపార్టెంట్ నాన్న. ప్రజెంట్ ఏజెస్కి రేషియో ఇచ్చాడు, 4:3 అంట. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూడండి. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయస్సు 26 సంవత్సరాలు అంట. 6 సంవత్సరాల తర్వాత 26. ఇక్కడేమో ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు. అయితే కనుక్కోమంటుంది ఏందన్నా, దీపక్ ప్రస్తుత వయస్సు ఎంత.
దీపక్ ప్రస్తుత వయసు అంటే దీపక్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు నాన్న? 3. సో మనం మ్యాజిక్ ట్రై చేయండి ఒకసారి, వర్కౌట్ అవుతుందేమో. ఫస్ట్ కేసులో ఫస్ట్ ఆప్షను 3 డివిజిబుల్, సెకండ్ ఆప్షను 3 డివిజిబుల్, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షను 3 డివిజిబుల్. ఇక్కడ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది, అయినా మన మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు నాన్న, షార్ట్ కట్. సో మ్యాజిక్ వర్కౌట్ అవ్వకపోతే డైరెక్ట్గా ఇక లాజిక్లోకి వెళ్ళిపోవాలి, ఇక టైం వేస్ట్ చేసుకోకూడదు. 6 సంవత్సరం ఇక్కడ హింట్ నాన్న, 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయసు ఇచ్చాడు, కనుక్కోమంది దీపక్ ప్రజెంట్ ఏజ్. సో అరుణ్ని క్యాలిక్యులేట్ చేస్తే అంటే 4 పార్ట్స్ ఎంతో మనం తెలుసుకుంటే దాని నుంచి ఒక పార్ట్ వాల్యూ వస్తుంది, లేదా 3 పార్ట్స్ కొనుక్కోవాలి ఫైనల్గా. సో ఇక్కడ 6 సంవత్సరాల తర్వాత 26 సంవత్సరాలు అయితే ప్రజెంట్ ఏమవుతుంది నాన్న? -6 కదా. సో ప్రజెంట్ ఏజ్ ఎంత అయింది? 20 అయింది. అంటే ప్రజెంట్ అరుణ్ ఎంత ఉన్నాడు? 4 పార్ట్స్ ఉన్నాడు. దీని నుంచి 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అయితే కనుక్కోమంది ఎంత? 3 పార్ట్సే కదా. ఇక్కడ 4 పార్ట్స్ 20 అని రాయకపోయినా ఒక పార్ట్ వాల్యూ కూడా రాయొచ్చు. 4 పార్ట్స్ 20 అయితే ఒక పార్ట్ ఏమవుతుంది? 5 అవుతుంది. 3 × 5 అంటే 15. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది నన్ను. నెక్స్ట్ వన్, 5th క్వశ్చన్. X, Yల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:6. ఎవరెవరిది ఇచ్చాడు నాన్న? X, Yలది. ఎంత నాన్న? 5:6 అంట. ఇదేంటి? ప్రజెంట్ ఏజెస్కి రేషియో. అయితే 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 6:7 అంట. ఇదేమో ప్రజెంటు 7 ఇయర్స్ తర్వాత, అంటే +7 ఇయర్స్. 7 ఇయర్స్ తర్వాత ఎంత ఇచ్చాడు నాన్న? 6:7 ఇచ్చాడు. అయితే X ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. నాన్న మ్యాజిక్ లాజిక్ రెండు ట్రై చేద్దాం. ఇక్కడ కనుక్కోమంది ఏంటి నాన్న క్వశ్చన్లో? X ప్రస్తుత వయసు ఎంత అన్నాడు. X ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉంది నాన్న? 5 పార్ట్స్ ఉంది. ఇచ్చిన ఆన్సర్ చాయిస్లో 5 డివిజిబుల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ వన్ 5తో డివిజిబుల్ అవుతుంది, సెకండ్ వన్ అవ్వదు, థర్డ్ వన్ అవ్వదు, ఫోర్త్ వన్ అవ్వదు. కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు నాన్న, ఫస్ట్ వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇంకా మీరు చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది. సో లాజిక్ కూడా నేర్చుకుందాం. ఇక్కడ మీకు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తాను నాన్న, అది కామన్ డిఫరెన్స్ అంటాం. ఇట్లా రేషియోస్ ఇచ్చినప్పుడు కామన్ డిఫరెన్స్ అంటే ఈ వెర్టికల్గా నిలువుగా చూడండి, 5కి 6కి కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. 6కి 7కి కామన్ డిఫరెన్స్ 1 ఉంది. ఈ రెండింటికి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా లేనట్లయితే చిన్న రేషియో, ఈ రెండిట్లో చిన్న రేషియో ఏది? 6:7, 5:6లో ఇది. చిన్న రేషియోని ఏం చేయాలంటే స్మాల్ రేషియోని డబల్ త్రిబుల్ చేయాలి, అంటే ×2 ×3 చేయాలి కామన్ డిఫరెన్స్ వచ్చేంత వరకు. రాకపోతే ఇంకో ప్రొసీజర్కి వెళ్ళాలి, అది వచ్చిన కేసులో చూపిస్తాను మీకు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1 ఉంది నాన్న. ఈ కామన్ డిఫరెన్స్ అంటే ఏంది? ప్రజెంట్ ఏజ్కి 7 ఇయర్స్ తర్వాత ఏజ్కి ఉన్న డిఫరెన్సే కదా. ఆ ఒక పార్ట్ ఈ 7 ఇయర్సే కదా. ప్రజెంట్ ఏజ్ 7 ఇయర్స్ తర్వాత ఏజ్. సో నాకు ఒక పార్ట్ 7 ఇయర్స్ అని చెప్పి తెలిసింది. సో ఏం కనుక్కోమన్నాడు? X ప్రస్తుత వయసు కనుక్కోమన్నాడు. X ప్రస్తుత వయసు అంటే ఎన్ని పార్ట్లు ఉంది నాన్న? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత? సింపుల్గా ఏం చేయొచ్చు, ఒక పార్ట్ 7 అయితే 5 పార్ట్స్ ఏమవుతుంది? 5 × 7 35 అవుతుంది. 5 ఏళ్ళు 35 కదా. సో ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. నెక్స్ట్ 6th క్వశ్చన్. సమీర్ మరియు ఆనంద్ యొక్క ప్రస్తుత వయస్సులు వరుసగా 5:4 నిష్పత్తిలో 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అన్న? ఫస్ట్ సమీరు ఆనంద్ అంట. సమీర్కి ఆనంద్కి ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు అన్న 5:4 అంట. అయితే 3 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 11:9 అంట. అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే +3 ఇయర్సే కదా.
3 ఇయర్స్ తర్వాత ఏజెస్కి మళ్ళీ రేషియో ఇచ్చాడు అన్న 11:9. అయితే ఆనంద్ ప్రస్తుత వయస్సు ఎంత అన్నాడు. ఆనంద్ ప్రస్తుత వయస్సు అంటే మ్యాజిక్ చూడండి, అంటే షార్ట్ కట్ ట్రై చేయండి, తర్వాత లాజిక్ కూడా నేర్పిస్తాను. ఆనంద్ ప్రస్తుతం 4 పార్ట్స్ ఉన్నాడు నాన్న. 4 మల్టిపుల్సే కదా, 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ 1, సెకండ్ 1 అవ్వదు, థర్డ్ 1, ఫోర్త్ 1 అవ్వదు. ఇక్కడ మన మ్యాజిక్ ఏం చేసిందంటే నాన్న, షార్ట్ కట్ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసింది. అంటే సెకండ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆర్ థర్డ్, ఈ రెండిట్లో ఒకటి అనేది మన ఆన్సర్ నాన్న. సో ఇక్కడ 4 మల్టిపుల్ తీసుకున్నాం, అవ్వలేదు. నెక్స్ట్ మనకి ఇంకో హింట్ ఏంటి నాన్న, 9. ఈ 9 ఏంటి, 3 ఇయర్స్ తర్వాత 9 మల్టిపుల్ అవుతుంది. సో దీనికి 3 యాడ్ చేయండి, 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, 27. 27 9తో పోతుంది కదా. సో ఇది ఒకసారి చెక్ చేయండి. ఇది 3 ఇయర్స్ యాడ్ చేస్తే ప్రజెంట్ ఏజెస్కి, ఆనంద్ ప్రజెంట్ ఏజెస్కి 3 యాడ్ చేస్తే ఇది డెఫినెట్గా 9 మల్టిపుల్ అవ్వాలి. ఇది 9 మల్టిపుల్ అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు నాన్న ఫస్ట్ ఆప్షన్ అనేది. సో ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది. నెక్స్ట్ లాజిక్ నాన్న. లాజిక్ ఇక్కడ చూడండి, మీకేం చెప్పాను, ఇట్లా 2 రేషియోస్ ఇచ్చినప్పుడు కామన్ డిఫరెన్స్ ట్రై చేయమన్నాను. ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూడండి, 5కి 11కి 6 ఉంది, 4కి 9కి 5 ఉంది. ఇక్కడేమో 6 వస్తుంది, ఇక్కడేమో 5 వస్తుంది, రెండు ఈక్వల్గా లేవు. సో ఇట్లా ఈక్వల్గా లేనప్పుడు ఏం చెప్పాను, చిన్న రేషియోని డబల్ కానీ త్రిబుల్ కానీ చేయండి. దీన్ని డబల్ చేద్దాం. దీన్ని డబల్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 10, ఇది 8. సో 10కి 11కి చూడండి ఒకటి ఉంది కామన్ డిఫరెన్స్, 8కి 9కి ఉంది కామన్ డిఫరెన్స్ ఒకటే ఉంది. సో ఈ డిఫరెన్స్ అనేది ఈ ప్రెజెంటేజెస్కి 3 ఇయర్స్కి, అంటే ఈ గ్యాప్ ఎంత ఉంది, 3 ఇయర్సే కదా. సో ఒక పార్ట్ 3 ఇయర్సే కదా. సో ఒక పార్ట్ 3 ఇయర్స్ అయింది. అయితే ఆనంద్ ప్రజెంట్ ఎంత ఉన్నాడు, 8 పార్ట్స్, 8 × 3 అంటే 24. సో 24 ఇయర్స్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. మ్యాజిక్ ప్లస్ లాజిక్ రెండు నేర్చుకోండి. ఇన్ కేస్ ఎగ్జామ్లో మీకు ఆ షార్ట్ కట్ కానీ అవి గుర్తు లేకపోతే లాజిక్లో ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ 7th 1. 6 సంవత్సరాల క్రితం కునాల్ మరియు సాగర్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడిందన్న, ఇది ఏజెస్ వాళ్ళ వయసులో నిష్పత్తి అని పడాలి, సారీ ఫర్ దట్. 6 ఇయర్స్ తర్వాత అంట, అంటే ప్రజెంట్ ఏజెస్ కాదు, ప్లస్ 6 ఇయర్స్. ఎవరెవరిది ఇచ్చాడు అన్న, కునాలు సాగర్కి నిష్పత్తి ఇచ్చాడు, రేషియో 6:5 అంట. అయితే 4 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి మైనస్ తీసుకోవాలి నాన్న, ఇది పాస్ట్లోది. నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 11:10, అంటే 4 ఇయర్స్ తర్వాత అన్నాడు కాబట్టి ప్లస్ 4 ఇయర్స్. ప్రజెంట్ ఏజెస్ ఇవ్వలేదు అన్న, ఇదేమో 6 ఇయర్స్ బ్యాక్, ఇదేమో ఆఫ్టర్ 4 ఇయర్స్, 11:10 అంట. అయితే క్వశ్చన్ ఏం అడిగాను అన్న, ప్రస్తుతం సాగర్ వయస్సు ఎంత అన్నాడు. సాగర్ వయస్సు అంటే సాగర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు అన్న, 5 పార్ట్స్ ఉన్నాడు. సో మీకు తెలుసు కదా మ్యాజిక్ అండ్ లాజిక్. సో షార్ట్గా ట్రై చేయండి, 5 పార్ట్స్, 5 మల్టిపుల్స్ ఏమున్నాయో చూడండి, ఒక్కటే ఉంది, థర్డ్ ఆప్షన్. కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు, కనుక్కోమంది సాగర్ వయస్సే కదా. ఇది మ్యాజిక్ నాన్న, ఎందుకంటే 16, 18, 19 5తో పోవు కదా, 5తో డివైడ్ అవ్వు. నెక్స్ట్ లాజిక్. లాజిక్ అంటే మన ప్రొసీజర్ నాన్న, ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది. సో మ్యాజిక్తో పాటు లాజిక్ కూడా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి అన్న, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, 6కి 11కి 5 ఉంది, 5కి 10కి కూడా 5 ఉంది. సో రెండు సేమ్ వచ్చినాయి. సో కామన్ డిఫరెన్స్ 5 పార్ట్స్ వచ్చింది. ఈ 5 పార్ట్స్ దేనికి ఈక్వల్ నాన్న, ఈ గ్యాప్కే కదా. ఈ గ్యాప్ అంటే ఎంత నాన్న, 6 ఇయర్స్ క్రితం మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత, అంటే టోటల్ ఎంత అవుతుంది, 10 ఇయర్స్. అంటే 5 పార్ట్స్ 10 ఇయర్స్కి ఈక్వల్. అంటే ఒక పార్ట్ ఏమవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది. ఒక పార్ట్ 2 ఇయర్స్ అవుతుంది ఈజీగా. సో
ప్రస్తుతం సాగర్ వయస్సు ఎంత అన్నాడు. సో ఇక్కడ చూడండి అన్న, ఇదేమో 6 years బ్యాక్ది, ఇదేమో 4 years తర్వాతది. మనకు కనుక్కోమంది ఏంటి? సారీ నాన్న, ఇక్కడ నేను మీకు రాంగ్ చెప్పాను. ఇది మన సాగర్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ షార్ట్ కట్ ఒకసారి వెయిట్ చేయండి. సాగర్ ప్రజెంట్ ఏజ్ ఇవ్వలేదు, ప్రజెంట్ ఏజెస్ రేషియోలోంచి మనం తీసుకోవాలి. సో ప్రజెంట్ ఏజెస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి సో మనం డివిజిబిలిటీ రూల్స్కి వెళ్ళకూడదు. కనుక్కోవాల్సింది ప్రజెంట్ ఏజ్ కదా. సారీ ఫర్ దట్, నేను నోటీస్ చేయలేదు. ఇది ఇక్కడ చూడండి అన్న, సాగర్ ప్రస్తుత వయసు కనుక్కోవాలి. సో ఇది 6 years బ్యాక్ది, ఇదేమో 4 years తర్వాతది. 4 years తర్వాతది అంటే ప్రజెంట్ ఏజెస్కి 4 years కలిపితే అది 10 multiple అవ్వాలి. ఎందుకు? 4 years తర్వాత రేషియో ఎంత ఉంది నాన్న? 11:10 ఉంది. సాగర్ ఏజే కదా కనుక్కోవాల్సింది. సో దీనికి +4 యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది 20 అవుతుంది. సో 20 అనేది 10తో పోతుంది. దీనికి +4 యాడ్ చేస్తే ఇది 22 అవుతుంది. ఇది పోదు. దీనికి 4 యాడ్ చేస్తే 24, 10తో పోదు. +4 యాడ్ చేస్తే ఇది 23 అవుతుంది. ఇది 10తో పోదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నేను ప్రజెంట్ ఏజెస్ అనుకున్నాను అన్న, సారీ ఫర్ దట్. ఇది 6 years బ్యాక్ది, కనుక్కోవాల్సిన ప్రజెంట్ ఏజెస్ది. సో ఇలా షార్ట్ కట్ వేలో చేయొచ్చు. ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ ఏం లేదన్న, ఇది 5 parts 10కి ఈక్వల్ అయింది కామన్ డిఫరెన్స్ ప్రకారం. సో ఒక పార్ట్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఒక పార్ట్ 2 అయింది అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఈ 5 parts తీసుకుంటున్నా అంటే 5 × 2 అంటే 10 years అయింది. ఇది 6 years బ్యాక్. ప్రజెంట్ ఏజ్ అంటే ఏం చేయాలి? +6 years యాడ్ చేయాలి దీనికి ప్రజెంట్ ఏజ్ రావాలంటే. సో 16 years అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా చేయొచ్చు నాన్న. ఇక్కడ నేను షార్ట్ కట్ చేసింది ఏం లేదు నాన్న, ఈ 5 అన్నా 10 అయినా తీసుకోండి. సో నేను 10 తీసుకున్నాను. ఇక్కడ ఇచ్చిన ఆన్సరు ప్రజెంట్ ఏజ్, కానీ 10 అనేది 4 years తర్వాతది. అంటే ప్రజెంట్ ఏజ్కి 4 సంవత్సరాలు కలిపితే అది 10తో డివిజిబుల్ అవ్వాలి. సో అలాగా 16 + 4 20, ఫస్ట్ ఆప్షన్ ఒకటే పోతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అని పెట్టేశాం డైరెక్ట్గా షార్ట్ కట్. ప్రొసీజర్ అయితే కామన్ డిఫరెన్స్ ప్లస్ ఇక్కడ వచ్చేది 6 years బ్యాక్, 4 years, ఈ రెండిట్లో ఏదో ఒక రేషియోకి సాగర్ ఏజెస్కి యాడ్ చేస్తే వచ్చేది ప్రజెంట్ ఏజ్. దీనికైతే యాడ్ చేయాలి, దీనికైతే సబ్ట్రాక్ట్ చేయాలి. దీనికైతే ఏం లేదు నాన్న, 10 parts ఉంది. 10 × 2 అంటే 20 కదా. ఈ 20 అనేది ఏది? 4 years తర్వాత. ప్రజెంట్ ఏజ్ కావాలంటే -4 చేయాలి దీన్ని, 16 years. కాన్సెప్ట్ తెలిస్తే అలా అయినా చేయొచ్చు నాన్న, దాన్ని తిప్పి తిప్పి చేయొచ్చు. నెక్స్ట్ 8th one, జయంత్ అండ్ ప్రేమ్ మరియు సారాంశ్ వీళ్ళ వయస్సుల మొత్తం అంట 93 years అంట. 10 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 2:3:4. ప్రస్తుత సారాంశ్ వయస్సు ఎంత? నాన్న క్వశ్చన్ ఏం అడిగాడు? సారాంశ్ ప్రజెంట్ ఏజ్ అడిగాడు. ఇక్కడ సారాంశ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 4 parts ఉన్నాడు. ఇది ఎప్పుడుది? 10 సంవత్సరాల క్రితం ఉంది. అంటే +10 years యాడ్ చేస్తే అది 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇది 34 అవుతుంది. సో ఇది 4తో పోదు. నెక్స్ట్ +10 యాడ్ చేస్తే ఇది 42 అవుతుంది. 4తో పోదు. దీనికి +10 యాడ్ చేస్తే ఇది 44 అవుతుంది. 4తో డివిజిబుల్ అవుతుంది. దీనికి +10 యాడ్ చేస్తే 48 అవుతుంది. ఇది 4తో డివిజిబుల్ అవుతుంది. 2 ఆప్షన్స్ కాదు అని చెప్పాం, 2 ఆప్షన్స్ వచ్చినాయి. మన మ్యాజిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు, అంటే ఫెయిల్ అయింది. సో లాజిక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వాళ్ళ వయసులో మొత్తం ఎంత ఇచ్చాడు నాన్న? 93 years. టోటల్ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఇది 10 సంవత్సరాల క్రితం రేషియో ఇచ్చాడు, 2:3:4. సో ఈ రెండు సేమ్గా లేవు. ఇదేమో ప్రజెంట్ ఏజెస్ని టోటల్ చేస్తే వచ్చే నెంబరు, ఇదేమో
10 years బ్యాక్ ఇచ్చిన రేషియో, ఈ రేషియోకి ఇది ఈక్వల్ చేయలేం. సో దీన్నే దీనికి ఈక్వల్ చేద్దాం, -30 చేద్దాం. -30 ఎందుకు చేస్తున్నా అంటే ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు తీసేయాలి, ముగ్గురికి 30 సంవత్సరాలు తీసేస్తే టోటల్ ఎంత అవుతుంది? 67 సంవత్సరాలు అవుతుంది. ఈ 67 సంవత్సరాలు 10 years బ్యాక్ వాళ్ళ ఏజెస్ మొత్తం 10 years బ్యాక్ వాళ్ళ ఏజెస్ రేషియో ఉంది. సో మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి, 4 + 3 7, 7 + 2 9. సో 9 parts ఈజ్ ఈక్వల్ టు 63. సో దీని నుంచి ఒక పార్ట్ ఏమవుతుంది? 7 అవుతుంది. ఒక పార్ట్ 7 అయిందంటే 4 parts ఏమవుతుంది? 4 × 7 28. ఈ 28 ఏంది? 10 years బ్యాక్ది. నాకు ప్రజెంట్ ఏజ్ కావాలి. ప్రజెంట్ ఏజ్ కావాలంటే దీనికి 10 యాడ్ చేయాలి. సో 10 + 28 అంటే 38 years అవుతుంది. సో ఆప్షన్ 4 మన ఆన్సర్ అవుతుంది. 9th one, ఇద్దరు సోదరుల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 1:2 మరియు 5 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 1:3గా ఉందంట. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారంటున్నా. ఫస్ట్ వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు. ప్రజెంట్ ఎంత ఉంది నాన్న? 1:2 ఉంది. అయితే 5 సంవత్సరాల క్రితం నిష్పత్తి 1:3 అంట. అంటే 5 years బ్యాక్ ఇది. సో ఇక్కడ చిన్న రేషియోని కామన్ డిఫరెన్స్ కోసం ఇక్కడ గ్యాప్ ఉంది కదా, అంటే 5 years గ్యాప్ డబల్ చేద్దాం. ఇది 2, ఇది 4 అవుతుంది డబల్ చేస్తే. 2కి 1కి డిఫరెన్స్ 1, 4కి 3కి 1. కామన్ డిఫరెన్స్ ఒక పార్ట్ వచ్చింది, గ్యాప్ ఏమో 5 years ఉంది. సో దీని నుంచి ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 years అని చెప్తాం. దీని నుంచి నాకు ప్రజెంట్ ఏజెస్ వస్తుంది. ప్రజెంట్ ఏజెస్ 2:4లో ఉన్నాయి. ఒక పార్ట్ 5 years అయితే 2 parts ఏమవుతుంది? 2 × 5 10, 4 parts 4 × 5 20. అయితే నాకు క్వశ్చన్ ఏమి అడిగాడు? 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి అడిగాడు. 5 సంవత్సరాల తర్వాత అంటే సింపుల్గా 5 years యాడ్ చేయడమే కదా. ఇది 15, ఇది 25. 15, 25 వచ్చింది. 5 3 times, 5 5 times. సో 3:5. థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మ్యాజిక్స్ ఏమి వర్కౌట్ అవ్వనన్ను. నెక్స్ట్ 10th క్వశ్చన్, హితేష్ వయసు 40 సంవత్సరాలు, రోనీకి 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 3:5? ఇక్కడ చూడండి నాన్న, అంటే వాళ్ళ ఏజెస్ ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు. అయితే ఆ రేషియో ఎన్ని సంవత్సరాల క్రితం అంటున్నాడు. సో ఇచ్చిన రేషియో తీసుకుందాం. హితేషు, రోని 3:5. ఇక్కడ హితేష్ ఏజ్ ఇచ్చాడు, మనకి రోని ఏజ్ ఇచ్చాడు. హితేష్ ఏజ్ ఎంత నాన్న? 40 years, రోనీకి 60 years. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది? 20 years ఉంది. సో ఈ డిఫరెన్స్ ఎప్పుడైనా ఈ 20 years ఒకేలాగా ఉంటుంది నాన్న. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20 years, మా బ్రదర్కి 22 years. ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. నాకు 30 years వస్తే మా బ్రదర్కి 32 years వస్తాయి. అయితే ఇక్కడ కూడా డిఫరెన్స్ ఏమవుతుంది? 2 years ఉంటుంది. ఇయర్స్ చేంజ్ అయితే గ్యాప్ అనేది చేంజ్ అవ్వదు, ఏజ్ పెరుగుతుంది ఇద్దరికి, అంతే. ఇద్దరికి కామన్గా పెరుగుతుంది. అలానే ప్రజెంట్ హితేష్ 40 సంవత్సరాలు, రోనీకి 60 సంవత్సరాలు అయితే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 20 సంవత్సరాలు ఉంది. అయితే ఎప్పుడుదో రేషియో ఇచ్చాడు, ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనేది మనకు తెలియదు, కనుక్కోవాలి. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందన్న? ఇది 3 parts, ఇది 5 parts. అంటే డిఫరెన్స్ 2 parts ఉంది. సో ఈ డిఫరెన్స్ ఈ 20కి ఈక్వల్ కదా. సో 2 parts 20 అయితే ఒక పార్ట్ ఏమవుతుంది? 10 అవుతుంది. సింపుల్గా ఒక పార్ట్ 10 కదా. సో దీని నుంచి 3 parts అంటే 3 × 10 30, 5 parts అంటే 5 × 10 50, 30 50. ఇప్పుడు వీళ్ళ ఏజెస్ ఇవి. యాక్చువల్గా ప్రజెంట్ ఏజెస్ 40 60లో ఉన్నారు. 30 50 అయినాయి అంటే ఎంత తగ్గింది?
10-10 కదా, అంటే 10 years బ్యాక్ 3:5 రేషియోలో ఉన్నారు. అంటే 10 సంవత్సరాల క్రితం వాళ్ళు 3:5 నిష్పత్తిలో ఉంటారనమాట. ఇలా ఈజీగా చేసేలోకి వెళ్ళిపోదాం. 11th క్వశ్చన్, తండ్రి మరియు తన కుమారుడి యొక్క వయసుల నిష్పత్తి 7:3. వారి వయసుల లబ్ధం 756. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? నాన్న ఇక్కడ మ్యాజిక్ అండ్ లాజిక్, మీ సూపర్ షార్ట్ కట్స్ అండ్ ప్రొసీజరు రెండు చూద్దాం. మీకు మ్యాజిక్ కావాలా లాజిక్ కావాలా అంటే ఈ క్వశ్చన్కి ఏ మ్యాజిక్లు వర్కౌట్ అవ్వవు. అంటే డైరెక్ట్గా ప్రొసీజర్ చేయాలా సార్ అంటే ఉన్న పాసిబిలిటీలో ఎంత తక్కువ అంటే మీకు అర్థమయ్యేలాగా ఈజీగా ఉండే మెథడ్ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు నాన్న, తండ్రి మరియు కుమారులకి రేషియో ఇచ్చాడు. రేషియో ఎంత? 7:3 అంట. వాటి ప్రోడక్ట్ ఇచ్చాడు అంటే లబ్ధం 756. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి కావాలంటే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ కావాలి. ప్రజెంట్ ఏజెస్కి ఏమో రేషియో ఇచ్చాడు. మనకి ప్రజెంట్ ఏజెస్ వచ్చినాయి అనుకోండి, దానికి +6 యాడ్ చేస్తే వచ్చేది 6 సంవత్సరాల తర్వాత వారి వయసులు. దానికి మనం నిష్పత్తి కనుక్కున్నాం అనుకోండి, అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి అన్న, నాకు తెలియదు కాబట్టి సో రేషియోని ఏజెస్లోకి తీసుకోవాలంటే కామన్గా రెండింటిని ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి. లైక్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఏజెస్ ఏమవుతాయి అంటే 7x 3x అవుతాయి. ప్రొడక్ట్ అంటే ఈ రెండింటి లబ్ధమే కదా 756. ప్రొడక్ట్ అంటే ఇంటూనే కదా, వీటిని ఇంటూ చేస్తే వచ్చే నెంబరు 756 అంట. దీని మీనింగు 7 × 3 అంటే 21. బై 21 చేసామనుకోండి, ఇక్కడ కామన్గా క్యాన్సిల్ అయ్యేది ఏమన్నా ఉంటే చూడండి, 7 టేబుల్ 7 3 టైమ్స్, 7 10 టైమ్స్, 8 టైమ్స్. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 36 టైమ్స్. సో ఇక్కడ x² వాల్యూ 36, x × x కదా, x² 36 అయితే x వాల్యూ ఏమవుతుంది 6. సో ప్రజెంటేజెస్ 7x 3x, 7 × 6తో మల్టిప్లై చేయండి. 7 6 42, 3 6 18. 6 సంవత్సరాల తర్వాత అన్నాడు, 6 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది +6 years అవుతుంది. సో రెండింటికి కామన్గా 6 years యాడ్ చేస్తాం. ఇది ఏమవుతుంది 48 సంవత్సరాలు అవుతుంది. ఇది 18 + 6 అంటే ఇక్కడ 24 అవుతుంది. 24 2 టైమ్స్ కదా, 2 టైమ్స్ ఇక్కడ 1 టైము. సో 2:1 సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు నాన్న, లాజిక్ ప్రొసీజర్కే వెళ్ళాము. నెక్స్ట్ 12th వన్, ముగ్గురు వ్యక్తుల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 4:7:9. 8 సంవత్సరాల క్రితం వయసుల మొత్తం 56 సంవత్సరాలు. వారి ప్రస్తుత వయస్సు ఎంత అన్నాడు. నాన్న ఈ క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడు మీ మ్యాజిక్ సూపర్ షార్ట్ కట్. ఇక్కడ 8 సంవత్సరాల క్రితం 56 సంవత్సరాలు ఉందంట వారి వయసులు మొత్తం. 8 సంవత్సరాల తర్వాత ముగ్గురికి 3 8 24 యాడ్ అవుతుంది, అంతే కదా. సో 24 యాడ్ చేస్తే ఏమవ్వాలన్న 50 20 70, 6 4 10 80. అంటే వారి వయసులో మొత్తం 80 అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన 4 ఆన్సర్స్లో వారి వయసులే కదా, అంటే వారి వయసులో మొత్తం టోటల్ చేస్తే ఎంత అవ్వాలి 80 అవ్వాలి. ఫస్ట్ వన్ చూద్దాం, 20 20 40లోనే ఉంది, 80 ఇది అవ్వదు. సెకండ్ వన్ చూద్దాం, ముందు రౌండ్ ఫిగర్ వాల్యూస్ యాడ్ చేయండి. 32 50, 50 10 60, ఎక్కడికి వరకు 60 అయింది. 2 6 12 8 80, అంటే సెకండ్ ఆప్షను టోటల్ 80 అవుతుంది. ఇది అవ్వచ్చు, ఇదే ఆన్సర్ అని చెప్పలేము ఇప్పుడే. థర్డ్ వన్ చూడండి, ఇక్కడే 70 80 అయిపోయింది, మొత్తం 100, ఇదైతే కాదు. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, 20 30 40 76, ఇది కాదు. కళ్ళు మూసుకొని ఇక సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అని చెప్పి పెట్టేయచ్చు నాన్న. సో ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది. సో చూడగానే మన ఆన్సరు ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ద్వారా, దీన్ని ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అంటాం. ఇక్కడ ఫస్ట్ కేసులో మనం సక్సీడ్ అయిపోయాం. సార్ ఇన్ కేస్ టోటల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి 80, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ 80 ఉంది టోటల్, థర్డ్ ఆప్షన్ 80 ఉంది అనుకోండి. అలాంటి కేసెస్లో ఏం చేయాలంటే ఇంకో హింట్ ఏమి ఇచ్చాడో చూడండి నాన్న. ఇక్కడ
ఇంకా మనకి ఇచ్చిన హింట్ ఏంది, వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చాడు, అంటే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు. ప్రజెంట్ ఏజెస్ 4:7:9. ఇక్కడ నాకు 7, 9 కనిపించినాయి. ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో 7తో 9 మల్టిపుల్స్ అంటే డివిజిబుల్ ఏవవుతాయి చూడండి, మల్టిపుల్స్ ఆర్ డివిజిబుల్. ఫస్ట్ ఆప్షను 7తో పోదు 20, ఇది 9తో పోదు, ఏదో ఒకటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 7, 9 తీసుకోండి. 7 తీసుకున్నాను, 20 ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ అవ్వదు. సో 28, 35 అవుతుంది. 25 7తో పోదు. సో నేను 7 డివిజిబిలిటీ రూల్ చూసినప్పుడు సెకండ్ ఆప్షన్ అన్న అవ్వచ్చు, లేదా థర్డ్ ఆప్షన్ అన్న అవ్వచ్చు. ఈ రెండిట్లో 9 డివిజిబిలిటీ చూద్దాం. ఇది 9తో డివిజిబుల్ అవుతుంది, ఇది 9తో డివిజిబుల్ అవుతుంది. 7కి 2 కేసులు వచ్చినాయి, 9కి 2 కేసులు వచ్చినాయి. ఆన్సర్ మనం చెప్పలేకపోయాం చేయకుండా. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ లాజిక్ అనేది మన మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి వీళ్ళు ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు. 8 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం 56 సంవత్సరాలు అంట. అంటే ప్రజెంట్ ఏమవుతుంది, ప్రజెంట్ వారి ఏజెస్ మొత్తం 80 అవుతుంది. ఈ మొత్తం ఎన్ని పార్ట్లు ఉన్నాయో చూడండి, 9, 7, 16, 16, 4, 20, టోటల్ 20 పార్ట్స్ ఉన్నాయి. కానీ ప్రజెంట్ టోటల్ ఏజ్ ఎంత ఉంది, 80 ఇయర్స్ ఉంది. సో నాకు 20 పార్ట్స్ 80 అయితే ఒక పార్ట్ ఏమవుతుంది, క్యాన్సిల్ చేయండి, ఒక పార్ట్ 4 ఇయర్స్ అవుతుంది. ఒక పార్ట్ 4 ఇయర్స్ అయితే 4 పార్ట్స్ అంటే మొత్తాన్ని ఇంటూ 4 చేసేసేయండి. ఇంటూ 4 చేసేస్తే 4 4 16, 7 4 28, 9 4 36, 16 28 36 కావాలి. 16 28 36 సెకండ్ ఆప్షన్ కాబట్టి ఇలా పెట్టేసేయచ్చు. ఇది సెకండ్ మెథడ్ నాన్న. ఫస్ట్ మెథడ్ ఏం చెప్పాను, 8 సంవత్సరాల క్రితం 56 ఉంటే ప్రజెంట్ ఏమవ్వాలి, ఒకరికి 8 సంవత్సరాలు పెరుగుతుంది. 3 ఉన్నారు, 3 8 24 యాడ్ చేసాం, వాళ్ళ టోటల్ ఏజెస్ 80 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో టోటల్ ఏ ఆప్షన్లో 80 అవుతుంది, సెకండ్ ఆప్షన్ ఉంది, కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. ఇక ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. మీకు ఏ మెథడ్ నచ్చితే అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఒక వ్యక్తి ఆయన భార్య వయసుల నిష్పత్తి 4:3, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇచ్చాడు. వీళ్ళ ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు నాన్న 4:3 అంట. 4 సంవత్సరాల తర్వాత వీళ్ళ ఏజెస్ అంట 9:7 అవుతాయంట. వారి పెళ్లి జరిగినప్పుడు నిష్పత్తి 5:3గా ఉండింది. ఎన్ని ఏళ్ల క్రితం వారి పెళ్లి జరిగింది? సో ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చాడు నాన్న, 3 రేషియోస్ ఇచ్చాడు. సో వారి ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు 4:3 అంట. 4 సంవత్సరాల తర్వాత అంటే 4 ఇయర్స్, ప్రజెంట్ ఏజెస్కి 4 సంవత్సరాలు కలిపితే అంట ఆ రేషియో 9:7 అయిందంట. వారి మ్యారేజ్ టైం అప్పుడు 5:3గా ఉండిందంట. అయితే ఎన్ని సంవత్సరాల క్రితం వీళ్ళకి మ్యారేజ్ అయింది అని క్వశ్చన్ అడిగాడు. సో ఇది కనుక్కోవాలంటే ముందు ప్రజెంట్ ఏజెస్ ఈ రేషియోకి ఈక్వల్ చేయాలి కదా. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూద్దాం. 4కి 9కి కామన్ డిఫరెన్స్ 5 ఉంది, ఇక్కడేమో 3కి 7కి కామన్ డిఫరెన్స్ 4 ఉంది. సో కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా లేదు కాబట్టి చిన్న రేషియోని డబల్ చేద్దాం. డబల్ చేస్తే ఏమైంది, 8:6 అయింది. 8కి 9కి కామన్ డిఫరెన్స్ 1, 6కి 7కి కామన్ డిఫరెన్స్ 1. సో ఈ 1 పార్ట్ అనేది ఈ గ్యాప్కి ఈక్వల్ కదా. సో ఈ గ్యాప్ ఎంత, ప్రజెంట్ ఏజ్కి 4 సంవత్సరాల తర్వాత ఏజ్కి గ్యాప్ 4 ఇయర్స్. సో ఒక పార్ట్ నాకు 4 సంవత్సరాలు అని చెప్పి తెలిసింది. సో దీని నుంచి ప్రజెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి, 8:6 రేషియోలో ఉన్నాయి. సో ప్రజెంట్ ఏజెస్ ఏమవుతాయి, 4 8 32, 6 4 24. ఇది ప్రజెంట్ ఏజెస్. మ్యారేజ్ అప్పుడు రేషియో ఎంత ఉంది, 5:3. మనకు ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్ అని చెప్పి తెలుసు కదా. సో వాళ్ళ ఏజెస్ రావాలంటే ఇంటూ 4 చేయండి. ఒక పార్ట్ 4 ఇయర్స్ కదా. సో 5 పార్ట్స్ 5 4 20, 3 4 12. అంటే మ్యారేజ్ అప్పుడు 20, 12 ఈ రేషియోలో ఉన్నాయి. సో ఈ గ్యాప్ ఎంత ఉంది, ప్రజెంట్ 32, 24 ఉంది. సో ఈ గ్యాప్ ఎంత, 12 ఇయర్స్. అంటే 12 ఇయర్స్ బ్యాక్
వీళ్ళు మ్యారేజ్ అయింది. థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ చాయిస్ అవుతుంది. 14th వన్, నీలం మరియు షాన్ పాఠశాల వయస్సుల నిష్పత్తి 5:6. ఎవరెవరిది ఇచ్చారు నాన్న? నీలం మరియు షాన్ అంట. స్కూల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏజెస్ 5:6 రేషియోలో ఉన్నాయి. నీలం వయసులో 1/3 వంతు, షాన్ వయసులో సగం మధ్య నిష్పత్తి 5:9. సో వీళ్ళ ప్రజెంట్ ఏజెస్ నాకు తెలియదు కాబట్టి, అంటే వీళ్ళ స్కూల్ ఏజెస్ ఇచ్చాడు. నీలం ఏజ్లో 1/3 వంతు, షాన్ వయసులో సగం మధ్య నిష్పత్తి 5:9. అయితే షాన్ పాఠశాల వయసు ఎంత అన్నాడు. షాన్ పాఠశాల వయసు కనుక్కోవాలంటే వీళ్ళ ఏజెస్కి ఏదో ఒక నెంబర్ ఇవ్వాలన్న, అంటే టోటల్ కానీ ఇయర్స్ గ్యాప్ కానీ ఇవ్వాలి. అంటే పాఠశాల వయసుకి ఇక్కడ ఇచ్చిన సెకండ్ కండిషన్స్కి మధ్య రిలేషన్ అనేది లేదు, వాళ్ళ టోటల్ ఏజెస్ కూడా లేదు. ఇది 5:9 ఇచ్చాడు, దీనికి ఒక కండిషన్ ఇచ్చాడు. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం కనుక్కోలేము నాన్న ఆన్సర్ని. సో కళ్ళు మూసుకొని కెనాట్ బి డిటర్మైన్ అని చెప్పి పెట్టేయచ్చు. ఎందుకు ఇలా పెట్టాలి అంటే ఈ కండిషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నీలం వయసులో 1/3 వంతు అన్నాడు. సో నీలం వయసు ఫర్ సపోజ్ నేను ఈ స్కూల్ ఏజెస్కి యాడ్ చేయాలా, లేకపోతే ప్రజెంట్ ఏజెస్ X, Y తీసుకున్నాం అనుకోండి. ఇది నీలం, ఇది షాన్. ఇక్కడ 2 అన్నోన్లు ఉన్నాయి. 2 అన్నోన్లు ఉన్నప్పుడు 2 ఈక్వేషన్స్ ఉంటేనే మనం సాల్వ్ చేయగలం. నీలం వయసులో 1/3 వంతు అంటే X/3, షాన్ వయసులో సగం, షాన్ వయసులో సగం అంటే Y/2. ఈ రెండింటికి మధ్య రేషియో 5:9 వచ్చింది. ఇక్కడ X ఒక వేరియబుల్ ఉంది, Y ఒక వేరియబుల్ ఉంది. దీని నుంచి ఆన్సర్ మనం X వాల్యూ Y వాల్యూ కనుక్కోలేం కదా. స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఏజెస్ రేషియో ఇచ్చాడు, కానీ ఇక్కడ కండిషన్స్కి స్కూల్కి మధ్య రిలేషన్ ఇవ్వలేదు. అంటే ఏజ్ గ్యాప్ కానీ టోటల్ కానీ ఏమి ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాల క్రితమో ఎన్ని సంవత్సరాల తర్వాతో అది ప్రజెంట్ అనో ఇవ్వలేదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం క్యాలిక్యులేట్ చేయలేమన్నమాట. 15th వన్, ఏ అండ్ బీల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:3. అంటే ఏబీలు ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు. ఎవరెవరిది నాన్న? ఏ అండ్ బి ప్రజెంట్ ఏజెస్కి రేషియో ఇచ్చాడు నాన్న. ఎంత? 5:3 అంట. అయితే 4 సంవత్సరాల క్రితం ఏ వయస్సు మరియు 4 సంవత్సరాల తర్వాత బి వయసుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. సో ఇలాంటి కండిషన్స్లో మన మ్యాజిక్లు వర్కౌట్ అవ్వవు నాన్న, మనం ప్రొసీజర్కి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ మీకు లాజిక్ చూపిస్తాను చూడండి. సో ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు. రేషియోలోంచి ఏజెస్ అంటే X తీసుకుంటే సరిపోద్ది. ఏది ప్రజెంట్ ఏజ్ 5X, బిది ప్రజెంట్ ఏజ్ 3X. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? 4 సంవత్సరాల క్రితం ఏ వయస్సు. 4 సంవత్సరాల క్రితం అంటే -4 years. 4 సంవత్సరాల తర్వాత బి వయస్సు. 4 సంవత్సరాల తర్వాత బి వయస్సు అంటే +4 years. ఈ రెండింటికి మధ్య రేషియో 1:1 అంట. అంటే 5X - 4/3X + 4 ఈజ్ ఈక్వల్ టు 1/1, 1:1 ఇచ్చినట్టు. క్వశ్చన్ ఏమి అడిగాడు నాన్న? 4 సంవత్సరాల తర్వాత ఏ వయస్సు, 4 సంవత్సరాల క్రితం బి వయసుల మధ్య నిష్పత్తి అడిగాడు. ఈ నిష్పత్తి కనుక్కోవాలంటే ముందు మనకి ప్రజెంట్ ఏజెస్ ఎంతో తెలియాలి. ప్రజెంట్ ఏజెస్ తెలియదు కాబట్టి సో ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేయండి. కామన్గా ఏమొస్తుంది? ఇక్కడే డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఇది ఇటువైపు వచ్చింది అనుకోండి, ఈ -4 ఇటువైపు వస్తే 4 + 4 8 అవుతుంది. ఈ 3X ఇటువైపు వస్తే 2X అవుతుంది. సో 2X ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. దీని నుంచి X వాల్యూ 4 కదా. X వాల్యూ 4 అయితే ప్రజెంట్ ఏజెస్ 5X 3X. 5 4 20, 3 4 12. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు? 4 సంవత్సరాల తర్వాత ఏ వయసు అంట. 4 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి +4 years. 4 సంవత్సరాల క్రితం బి వయసు. ప్రజెంట్ 12 ఉంటే 4 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది? -4 అవుతుంది. ఇది 24, ఇది 8. రేషియో అడిగాడు కాబట్టి 8 క్యాన్సిల్ అవుతుంది కదా. 3:2
1. థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అన్న. ఇట్లా ఈజీగా చేసేయచ్చు. చూడడానికి లెంతీగా అనిపిస్తుంది, మీరు నోట్తో లెక్కేసేయాలన్నమాట. స్పీడ్ క్యాలిక్యులేషన్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ అన్న 16th వన్. 10 సంవత్సరాల క్రితం ఏ వయసు బి వయసులో సగం. అంటే ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చినట్టు నాన్న, రేషియో ఇచ్చినట్టు. ఏకి బికి ఏజెస్కి రేషియో ఇచ్చినట్టు. ఎప్పుడు రేషియో నాన్న ఇది? 10 సంవత్సరాల క్రితం అది, అంటే -10 years. 10 years బ్యాక్ అంట ఏ వయసు బి వయసులో సగం ఉందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి 2 parts ఉందనుకో, ఏ ఒక పార్ట్, 2లో సగం అంటే ఒకటే కదా. వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4. 3:4 అనేది ప్రజెంట్ ఏజెస్కి రేషియో, అయినా వారి ప్రస్తుత వయసులో మొత్తం అన్నాడు. సో ఇక్కడ మన మ్యాజిక్ ఏదన్నా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం రండి. ప్రస్తుత వయసులో మొత్తం అన్నప్పుడు ప్రజెంట్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:4. ఈ టోటల్ ఎంత అవుతుంది నాన్న? 7 అవుతుంది. సో డెఫినెట్గా మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ చేసాం దీన్ని. 7తో డెఫినెట్గా ఇచ్చిన ఆన్సర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా డివిజిబుల్ అవ్వాలి. 20 అవ్వదు, 30 అవ్వదు, 45 అవ్వదు. సో 4th ఆప్షన్ నన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు నాన్న. ఇది ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది. సూపర్ షార్ట్ కట్ వర్కౌట్ అయింది. ఏం చేసాం? టోటల్ ఎన్ని పార్ట్సో దాన్ని మల్టిపుల్ చూసాం, లేదు. నెక్స్ట్ లాజిక్ ఏంటి? సో మ్యాజిక్ నుంచి మన ఆన్సర్ తెచ్చేసాం, అంటే ఏం సాల్వ్ చేయకుండానే. ఇప్పుడు ప్రొసీజర్కి వెళ్దాం. ఇక్కడ ప్రొసీజర్ చూడండి అన్న, ఇక్కడ రెండింటి రేషియోస్ ఉన్నాయి. ఇది 1:2, ఇది 3:4. ఈ గ్యాప్ రెండింటికి మధ్య 10 years ఉంది. అయితే కామన్ డిఫరెన్స్ చూద్దాం. 1కి 3కి 2కి 4కి కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. రెండు ఈక్వల్గా ఉంది కాబట్టి ఆ 2 parts అనేది ఈ గ్యాప్ 10 yearsకి ఈక్వల్ అవుతుంది. 2 parts 10 years అయితే ఒక పార్ట్ ఏమవుతుంది నాన్న? ఒక పార్ట్ 5 years అవుతుంది. ఇందులో సగమే కదా. సో మనం ఇక్కడ ఏం అడిగాడు? టోటల్ అడిగాడు. ప్రజెంట్ ఏజెస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 7 parts ఉన్నాయి. 7 into 5 కదా. ఒక పార్ట్ 5 అయితే 7 parts ఏమవుతుంది? 7 5లు 35. సో 35 అనేది ఇక్కడ ఆన్సర్స్లో ఉందా? లేదు కాబట్టి నన్ను తీసుకుంటాం. ఇట్లా ప్రొసీజర్ ప్రకారం కూడా ఈజీగా చేసేయచ్చు నాన్న. సో ఇక్కడ మన మ్యాజిక్ అండ్ లాజిక్ రెండు వర్కౌట్ అయినాయి. మీకు ఏది నచ్చితే, ఏది గుర్తుంటే అది ఫాలో అవ్వండి. 17th వన్. బి కంటే ఏ వయసు 2 సంవత్సరాలు ఎక్కువ. బి సికు రెట్టింపు వయస్సు. ఏబిసిల మొత్తం వయస్సు 27. అయినా బి వయస్సు ఎంత అన్నాడు. నాన్న ఈ క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి అడిగాడు నాన్న? బి వయస్సు ఎంత అని అడిగాడు. సో ఇచ్చిన 4 ఆన్సర్స్లో ఇవి మొత్తం బి, ఇందులో ఏదో ఒకటి అనేది మన ఆన్సర్ కదా. సో ఏది మనం ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో, ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో ఏది మన ఆన్సర్ని ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో అది మనం ఆన్సర్ అని చెప్పి తీసుకుంటాం. ఎలాగో చూద్దాం చూడండి. ఫస్ట్ సి మీద బి మీద ఏ డిపెండ్ అయినాయి. అంటే ఇక్కడ మీకు రాసి చూపిస్తాను చూడండి అర్థం అవడం కోసం. ఏ బి సి ఎక్స్ అనుకుంటే బి సికి రెట్టింపు ఉందంట. రెట్టింపు ఉందంటే 2x అవుతుంది. ఏ 2 సంవత్సరాలు ఎక్కువ అంట. ఎవరికంటే ఎక్కువ? బి కంటే ఎక్కువ. బి కంటే 2 సంవత్సరాలు ఎక్కువ అంటే ఇది 2x + 2 అవుతుంది. సో ఇక్కడ చూడండి నాన్న, నాకు బి వయసు కావాలి. బి వయసు ఆడ్ నెంబర్ అయితే అవ్వదు. ఎందుకు? 2x = ఆడ్ నెంబర్ అయితే ఎక్స్ ఫర్ సపోజ్ బి 7 అయితే సి ఏమవుతుంది? 7/2 3.5 అవుతుంది. ఏజెస్ 3.5 అని చెప్పలేం కదా. సో ఫస్ట్ కండిషన్స్లో మనం ఆడ్ నెంబర్ని క్యాన్సిల్ చేసేసేయండి. అయితే 8 అన్నా అవ్వాలి, లేకపోతే 10 అన్నా అవ్వాలి. ఇప్పుడు బి 8 years అని చెప్పి తీసుకుంటున్నా. బి 8 years అయితే సి ఏమవుతుంది? ఇందులో సగం అవుతుంది. దీనికి 2 కలిపితే +2 చేస్తే వచ్చేది ఏ వయస్సు.
ఈ మొత్తం యాడ్ చేస్తే నాకు 27 ఇయర్స్ రావాలన్న. ఏబిసి మొత్తం వయసు 18, 22 వచ్చింది. సో బి వయసు 8 అయితే కాదు, ఇంక మిగిలింది ఒకే ఒక ఆప్షను, 4th ఆప్షన్ కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. సో 4th ఆప్షన్ 10 కరెక్టా కాదా సార్, మీరు ఇక్కడ ప్రొసీజర్ ఏం చేయలేదు కదా అని. సో బి నేను 10 సంవత్సరాలు తీసుకున్నా. సి ఏం అవ్వాలి, ఇందులో సగం అవ్వాలి. ఏ అవ్వాలి, దీనికి +2 ఇయర్స్ అవ్వాలి. 10 + 2 అంటే 12. ఈ మొత్తాన్ని ప్లస్ చేస్తే ఏమవ్వాలి, 27 అవ్వాలి. 22, 5, 27. సో 27 మన కండిషన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి 4th ఆప్షను మన ఆన్సర్ అని చెప్తాం. సార్ మాకు ఇది కూడా వద్దు, ఇంకా నీట్గా అర్థమయ్యేలాగా డీటెయిల్గా చెప్పండి అన్నాడు. ఇక్కడ టోటల్ కండిషన్ తీసుకున్నాం నాన్న. ఏబీసీలో మొత్తం వయసు ఎంత అన్నాడు, 27 అన్నాడు. మొత్తం అంటే ఏం చేయాలి, సింపుల్గా వీటన్నిటిని ప్లస్ చేయడమే కదా. ఇక డైరెక్ట్గా చెప్తాను చూడండి, 2x 2x 4x + x 5x 5x + 2 = 27 ఇయర్స్ అని చెప్పి ఇచ్చాడు. దీని నుంచి 2 ఇటు పోతే ఇది 25 అవుతుంది. ఇక్కడ 5 ఉంది, 5 టైమ్స్ పోతుంది. ఎక్స్ వాల్యూ 5 అయితే ఏబిసిలో వయసు అంటే టోటల్ ఇక్కడ బి వయసు అడిగిండు కదా 2x అంటే 2 × 5 2 × 5 10 ఇయర్స్. 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. ఇది సెకండ్ మెథడ్ ప్రొసీజరు. మీకు ఆప్షన్ వెరిఫికేషన్ అలవాటు ఉండి వస్తే ఇలా చేసేయండి, లేదు అనుకుంటే సింపుల్గా ఇలా సాల్వ్ చేసుకోండి. ఏది చేసినా ఫాస్ట్గా చేయడం అలవాటు చేసుకోండి. 18th వన్, ఒక వ్యక్తి తన కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్ద. 2 ఏళ్లలో అతని వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. నాన్న ఇక్కడ ఏమిచ్చాడు, ఫాదర్ అండ్ సన్. ఫాదర్ సన్కి మధ్య గ్యాప్ ఎంత ఇచ్చాడు నాన్న, 24 ఇయర్స్ పెద్దోడంట సన్ కంటే వాళ్ళ ఫాదరు. 2 ఏళ్లలో అంటే 2 ఏళ్ల తర్వాత అతని వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. రెట్టింపు అవుతుందంటే డబలే కదా. సో నాకు సన్ వయసు ఒక పార్ట్ ఉంటే ఫాదర్ది 2 పార్ట్స్ ఉంటుంది. ఇది ఎప్పుడుది నాన్న, +2 ఇయర్స్ తర్వాత. అయితే క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి, కొడుకు ప్రస్తుత వయస్సు ఎంత అని అడిగాడు. కొడుకు ప్రస్తుత వయసు కనుక్కోవడానికి మనకి ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇవ్వలేదు. 2 ఇయర్స్ తర్వాత ఇచ్చిన రేషియో ఇది నాన్న. ఇప్పుడైనా 2 ఏళ్ళ తర్వాత అయినా 4 ఏళ్ళ తర్వాత అయినా తండ్రి కొడుకుల మధ్య ఏజ్ గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది నాన్న. అంటే 2 సంవత్సరాల తర్వాత అయినా గ్యాప్ అనేది 24 ఇయర్సే ఉంటుంది. సంవత్సరంకి మారదు. ఫర్ సపోజ్ మీకు 20 ఏళ్ళు, మీ అన్నకి 22 ఏళ్ళు, ఇద్దరికి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. 10 సంవత్సరాల తర్వాత మీకు 30 ఏళ్ళు అయితే మీ బ్రదర్కి 32 ఏళ్ళు అవుతుంది. నంబర్ మారుతుంది, మీ ఇద్దరికి మధ్య గ్యాప్ 2 ఇయర్సే అవుతుంది. ఇయర్ పెరిగిందని గ్యాప్ పెరగదు కదా. సో కొడుకు కంటే తండ్రి 24 సంవత్సరాలు పెద్దోడు. 2 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఏజ్ గ్యాప్ అనేది 24 సంవత్సరాలే ఉంటుంది కదా. ఇక్కడ ఈ ట్రిక్ తెలియాలి నాన్న మీకు. 2 సంవత్సరాల తర్వాత రేషియో ఇచ్చాడు 2:1 అని. గ్యాప్ అంటే 2కి 1కి మధ్య గ్యాప్ ఎంత నాన్న, ఒక పార్టే కదా. సో ఒక పార్ట్ 24 ఇయర్స్. మనల్ని అడిగింది ఏంటి, కొడుకు వయస్సు. కొడుకు వయసు ఇక్కడ ఒక పార్ట్ ఉంది. ఈ ఒక పార్ట్ అనేది 2 సంవత్సరాల తర్వాత. 2 సంవత్సరాల తర్వాత 24 ఇయర్స్ ఉంటే నాకు ప్రజెంట్ ఏజ్ అడిగాడు. ప్రజెంట్ ఏజ్ అంటే -2నే కదా. 2 సంవత్సరాల తర్వాత దాంట్లోంచి ప్రజెంట్ ఏజెస్ రావాలి అంటే ఆ 2 సంవత్సరాలు తీసేస్తే సరిపోద్ది. 22 ఇయర్స్ 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. 19th క్వశ్చన్, 18 సంవత్సరాల క్రితం తండ్రి తన కొడుకు కంటే 3 రెట్లు పెద్ద అంట. తండ్రి కొడుకులకు మధ్య రిలేషన్ ఇచ్చాడు అన్న. అంటే ఫాదర్ అండ్ సన్. ఫాదర్ అండ్ సన్కి మధ్య రేషియో 3 రెట్లు పెద్ద అన్నాడు. 3 రెట్లు పెద్ద అంటే 3:1. ఇది ఎప్పుడంట, 18 ఇయర్స్ క్రితం అంట. అంటే 18 సంవత్సరాల క్రితం, అంటే పాస్ట్లో. ఇప్పుడు అతడు కొడుకు కంటే రెట్టింపు వయస్సు. ఇప్పుడు అంటే ఏందన్నా, ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత ఇచ్చాడు, కొడుకు కంటే రెట్టింపు అంటే డబల్ ఉన్నట్టే కదా, 2:1 ఉన్నాడంట.
వారిద్దరి ప్రస్తుత వయస్సులో మొత్తం ఎంత అన్నాడు. వయసులో మొత్తం అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయన్నా మన మ్యాజిక్ వర్కౌట్ అయిద్దామో చూద్దాం. త్రీ పార్ట్స్ అంటే 3 మల్టిపుల్ 4 అవుతాయి. ఫస్ట్ అవుతుంది, సెకండ్ అవుతుంది, థర్డ్ అవుతుంది, ఫోర్త్ అవుతుంది. ఏడ మన మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే మ్యాజిక్ అండ్ లాజిక్ 2 నేర్చుకోవాలన్న. ఓన్లీ షార్ట్ కట్లు నేర్చుకుంటే ఎగ్జామ్లో బోల్తా పడతారు. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ నేను ఇవ్వను కదా, నేను నేర్పిస్తాను అంతే. సో అందుకని చెప్పేసి మీకు లాజిక్ మ్యాజిక్ 2 నేర్చుకోవాలి. షార్ట్ కట్స్ అండ్ ప్రొసీజరు 2 నేర్చుకోవాలి. యాజ్ ఏ టీచర్గా నేను అందుకే ఓన్లీ షార్ట్ కట్ల వెంట పరిగెడితే ఫైనల్ షార్ట్ లిస్ట్లో మీ పేరు ఉండదు. సింపుల్గా అందుకే 2 నేర్చుకోండి. ఇక్కడ చూడండి అన్న, గ్యాప్ ఇచ్చాడు, 2 రేషియోలు ఇచ్చాడు. కామన్ డిఫరెన్స్ ఏదన్నా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. కామన్ డిఫరెన్స్ లేదు. సో దీన్ని డబల్ చేద్దాం. దీన్ని డబల్ చేస్తే ఇది 4, ఇది 2 అంటే ఇంటూ 2 చేశాను అంతే. 3కి 4కి కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. 1 2కి కామన్ డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ 1 2 సేమ్ కాబట్టి ఈ 1 అనేది ఈ గ్యాప్కి ఈక్వల్. సో దీని నుంచి నాకేమొచ్చింది? ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇయర్స్ వచ్చింది. ఒక పార్ట్ 18 ఇయర్స్ అంటే ప్రజెంట్ ఏజెస్ మొత్తం అన్నాడు. మొత్తం అంటే ఈ రేషియోని ప్లస్ చేయండి. 4 + 6 4 + 2 అంటే టోటల్ ఎంత అయింది? ప్రజెంట్ ఏజెస్ ఇప్పుడు ఇవి మళ్ళీ 2:1 కదా అనుకోకూడదు. 2:1 అని మనం మార్చి 4:2 చేసాం కదా. సో టోటల్ అంటే 4 + 2నే కదా. 4 + 2 ఎంత? 6 పార్ట్స్. ఒక పార్ట్ 18 అయితే 6 పార్ట్స్ ఎంత? 6 × 8. యూనిట్ డిజిట్ చూసుకోండి. నాకు 18 × 6 రాదు. యూనిట్ డిజిట్ మల్టిప్లై చేసి 8 6 48. యూనిట్ డిజిట్లో 8 ఉండాలి. 108. లేదు యూనిట్ డిజిట్ కాకుండా 18 × 6 చేయాలి. దీన్ని మల్టిప్లై చేయడం నేర్పియండి. దీన్ని 10 8గా చూడండి. 6 10 60, 6 8 48. 60 48 అంటే 108. ఇలా నోట్ లెక్కలు వేయడం కూడా రావాలి మీకు. 20th వన్. ఒక వ్యక్తి ప్రస్తుత వయస్సు అతని తల్లి వయసులో 2/5వ వంతు. నాన్న ఇక్కడ మదర్ అండ్ సన్కి మధ్య రేషియో ఇచ్చాడు అన్న. 2/5వ వంతు అంటే నాన్న మదర్ 5 పార్ట్స్ ఉంటే వాళ్ళ సన్ 2 పార్ట్స్ ఉంటాడు. ఇది ఎప్పుడు నాన్న? ప్రజెంట్ ఏజెస్కి రేషియో. 8 సంవత్సరాల తర్వాత అతను తన తల్లి వయసులో సగం ఉంటాడు. అయినా ప్రస్తుతం తల్లి వయసు ఎంత? నాన్న క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి. ప్రస్తుతం తల్లి వయస్సు అడిగాడు. ప్రస్తుతం తల్లి వయస్సు ఏ రేషియోలో ఉంది? 5:2. అంటే మదర్ ప్లేస్లో 5 పార్ట్స్ ఉంది. 5 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ 1 కాదు, సెకండ్ 1 కాదు, థర్డ్ 1 అవుతుంది, ఫోర్త్ 1 కాదు. కళ్ళు మూసుకొని పెట్టేసేయచ్చు నాన్న. 40 అనేది మన ఆన్సర్ అవుతుంది. ప్రజెంట్ రేషియో ఇచ్చాడు, ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. 5 పార్ట్స్ ఉంది, 5 మల్టిపుల్ ఒకటే ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది. సో క్వశ్చన్ చేయకుండానే ఆన్సర్ పెట్టేసేయచ్చు. నెక్స్ట్ లాజిక్ చూద్దాం రండి. అంటే క్వశ్చన్ మొత్తం ఇచ్చిన డేటాతో సంబంధం లేకుండా పెట్టేయచ్చు మనం ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తే. 8 సంవత్సరాల తర్వాత అతను తన తల్లి వయసులో సగం ఉంటాడు. అంటే ఆఫ్టర్ 8 ఇయర్స్ తల్లి వయసులో సగం. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ 2 పార్ట్స్ ఉందనుకోండి, ఇందులో సగం అంటే 1 ఉంటాడు మనోడు. సో కామన్ డిఫరెన్స్ చూడండి, 3 1. సో ఈక్వల్గా రాలేదు కాబట్టి దీన్ని డబల్ త్రిబుల్ చేద్దాం. డబల్ చేస్తే 4 2 2 సేమ్ వస్తుంది, రాదు. త్రిబుల్ చేయండి అంటే ఇంటూ 3. 3 2 6, 3 1 3. సో ఇంటూ 3 చేస్తున్నాను. దీన్ని ఇంటూ 3 చేస్తే 6:3 అయింది. 5కి 6కి గ్యాప్ ఎంత? 1. 2కి 3కి గ్యాప్ ఎంత? 1. రెండు వైపులా కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చింది. ఈ ఒక పార్ట్ ఈ గ్యాప్కి ఈక్వల్. ఈ గ్యాప్ ఎంత? 8 ఇయర్స్. ఇది ప్రజెంట్, ఇది 8 ఇయర్స్ తర్వాత. అంటే నాకు ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. సో ప్రజెంట్ మదర్ 5 పార్ట్స్, ఒక పార్ట్ 8 అయితే 5 పార్ట్లు ఎంత? 8 5 40. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. మీకు కాన్సెప్ట్ తెలిస్తే చాలు, బేసిక్స్ నేర్చుకుని వెళ్ళిపోదాం. 21st క్వశ్చన్.
16 సంవత్సరాల క్రితం తాన్యా కంటే ఆమె తాతగారు 8 రెట్లు పెద్ద. వాళ్ళ గ్రాండ్ ఫాదరు అండ్ తాన్యా 16 సంవత్సరాల క్రితం అంట 8 రెట్లు ఉన్నారంట. అంటే 8:1 రేషియోలో ఉన్నారు. ఇది ఎప్పుడు నాన్న? 16 ఇయర్స్ బ్యాక్. ఇప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత ఆమె కంటే అతడు 3 రెట్లు పెద్దవాడు అవుతాడు. ఇప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే 8 ఇయర్స్ తర్వాత ప్లస్ 8 ఇయర్స్. ఏ రేషియోలో ఉన్నారంట? 3:1 రేషియోలో ఉన్నారంట. అయితే క్వశ్చన్ అడిగానన్న, 8 సంవత్సరాల క్రితం తాన్యా మరియు ఆమె తాతగారి వయసులో నిష్పత్తి అడిగాడు. నాన్న ఇక్కడ ఈ క్వశ్చన్లో మన మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది నాన్న. లాజిక్ ప్రకారం చేయాల్సిందే, ఎందుకంటే ఈ రేషియోకి కామన్ డిఫరెన్స్ రాదు. సో డైరెక్ట్గా ఏజెస్ తీసుకుందాం రేషియో నుంచి. 8x x. ఈ 3:1 అనేది ఎప్పుడు రేషియో? 16 + 8 24 సంవత్సరాల తర్వాతది. సో +24 ఇయర్స్ +24 ఇయర్స్ చేస్తే వచ్చే రేషియో ఏది? 3:1 అన్న. క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేయండి. 3x 8x 5x. ఇక్కడ నోట్ లెక్కలు రావాలన్న డైరెక్ట్. 3 24లు 24 ఉంది, 2 24 2 24 48. ఎక్స్ వాల్యూ 48/5 తీసుకొచ్చి ఎక్కడో దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. ఈ రేషియోలో కానీ ఈ రేషియోలో కానీ ఈ రేషియో తీసుకుందాం 8:x. ఎందుకంటే ఇది 16 సంవత్సరాల క్రితం ఉంది. దీనికి ఒక 8 సంవత్సరాలు యాడ్ చేసామనుకోండి, రిజల్టెంట్ 8 ఇయర్స్ బ్యాక్ ఏ రేషియోలో ఉన్నదో కనుక్కోవాలి కాబట్టి ఇది వస్తుంది. సో ఈ రేషియోకి +8 ఇయర్స్ యాడ్ చేద్దాం. అంటే 8x + 8 x + 8. మనకు కావాల్సిన రిక్వైర్డ్ రేషియో 8x + 8 x + 8. ఎందుకంటే ఇది 16 ఇయర్స్ బ్యాక్ది. దీనికి +8 కలిపితే వచ్చేది -8. అంటే 8 ఇయర్స్ ఎగోది కావాలి మనకి. 8 ఇయర్స్ క్రితం అన్నాడు కాబట్టి. సో ఎక్స్ వాల్యూ 48/5 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలన్న. 8 × 48/5 + 8/48/5 + 8. డైరెక్ట్గా ఇక్కడ మల్టిప్లై చేయకుండా 8 కామన్ తీసి పైన కింద కొట్టేస్తే ఇక్కడ 48 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇంటూ 5 + 48 53. ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. 5 × 1 అంటే 5. 6 + 5 11. 11:53. ఆప్షన్ చాయిస్లో లేదు, 4th ఆప్షన్ నన్ను అనేది మన ఆన్సర్ అవుతుంది అన్న. సో ప్రతిసారి మన మ్యాజిక్లు వర్కౌట్ అవ్వో, లాజిక్లు కూడా నేర్చుకోవాల్సిందే. ఎంత ప్రొసీజర్ చేయాలంటే సింపులేనన్న, స్పీడ్గా చేయాలంతే. నోట్ లెక్కలు వేయడం రావాలి, చూడడానికి గందరగోళంగా ఉంటుంది. 22nd వన్. 10 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు ఎక్కువ. ఫాదర్ అండ్ సన్ ఏ రేషియోలో ఉన్నారంట? 3:1 రేషియోలో ఉన్నారంట. ఇది ఎప్పుడు నాన్న? 10 ఇయర్స్ బ్యాక్. 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసు కంటే రెట్టింపు అవుతుంది. 2:1. ఇది ఎప్పుడు నాన్న? 10 సంవత్సరాల తర్వాత అంట. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు నాన్న? వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి అడిగాడు. ప్రస్తుత వయసుల నిష్పత్తి గ్యాప్ ఉంది, కామన్ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ 1 ఇక్కడ 0. సో కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా లేదు కాబట్టి దీన్ని డబల్ చేద్దాం. 4 2. ఇక్కడ కామన్ డిఫరెన్స్ 1, కామన్ డిఫరెన్స్ 1. బోత్ సైడ్స్ ఈక్వల్ వచ్చింది కాబట్టి ఈ 1 పార్ట్ అనేది ఈ గ్యాప్కి ఈక్వల్ అవుతుంది. 10 + 10 ఎంత ఉందన్న? 20 ఇయర్స్. సో ఒక పార్ట్ అనేది 20 ఇయర్స్ అయింది. తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేయండి. 3 పార్ట్లు ఏమవుతుంది? 3 పార్ట్లు 60, ఒక పార్ట్ 20. ఇది ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం. ప్రస్తుత వయసులు అంటే దీనికో 10 దీనికో 10. ఇది 70 ఇది 30. 7:3 మన ఆన్సరు. సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్ నాన్న. 23rd వన్. 4 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. ఫాదర్ అండ్ సన్ అంట 3:1 రేషియోలో ఉన్నారంటున్నా. ఎప్పుడు ఇది? 4 సంవత్సరాల క్రితం. అంటే -4 ఇయర్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూడండి. 4 సంవత్సరాల తర్వాత తండ్రి మరియు కొడుకుల వయస్సుల మొత్తం 64 ఇయర్స్ అంట. అంటే 4 సంవత్సరాల తర్వాత టోటల్ ఇచ్చాడు. అంటే ఫాదర్ అండ్ సన్ టోటల్
ఏజ్ 64 ఇయర్స్ అంట. అయినా ప్రస్తుతం తండ్రి వయసు ఎంత? నాన్న ఇది 4 ఇయర్స్ బ్యాక్ రేషియో. ఇక్కడ మనం మ్యాజిక్ అండ్ లాజిక్ రెండు చూద్దాం. క్వశ్చన్లో ఏమడిగాడు? ఫాదర్ ఏజ్ కావాలి. ఫాదర్ ఏజ్ ప్రజెంట్ రేషియో కాదు, 4 ఇయర్స్ బ్యాక్. ఇది ప్రజెంట్ ఏజ్. ఫర్ సపోజ్ ఫస్ట్ ఆప్షన్ ప్రజెంట్ ఏజ్ అనుకున్నా, ఇందులోంచి 4 మైనస్ చేస్తే అది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇది -4 చేస్తే 28, 3తో క్యాన్సిల్ అవ్వదు. ఇది -4 చేస్తే 32, 3తో క్యాన్సిల్ అవ్వదు. ఇది -4 చేస్తే 40 అనేది 3తో పోదు. ఇది -4 చేస్తే 36, 3తో క్యాన్సిల్ అవుతుంది. 4th ఆప్షను మీ ఆన్సర్ నాన్న. మీకు డేర్ ఉంటే పెట్టుకోండి, చేయాల్సిన పని లేదు ఇక్కడేమి. ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఓకే మాస్టర్, మరి లాజిక్ ఏంటి? ఇక్కడ చూడండి నాన్న, 4 ఇయర్స్ బ్యాక్ రేషియోస్ ఇచ్చాడు, టోటల్ ఏమో ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు. ఇద్దరికి 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామనుకోండి, ఏమవుతుంది నాన్న? దీంట్లోంచి ఎంత మైనస్ చేయాలి? ఇక్కడ ఇది 4 ఇయర్స్ తర్వాతది కాబట్టి ఒకళ్ళకి 4 + 4 8, 8 + 8 16. ఎందుకు అంటే ఇది 4 సంవత్సరాల తర్వాతది, ఇది 4 సంవత్సరాల ముందుది. మనకి వెనక్కి రావాలంటే టోటల్ ఒకళ్ళకి 8 ఇయర్స్ తగ్గియాలి, ఇద్దరికి 16 ఇయర్స్ తగ్గియాలి. మైనస్ చేస్తే 48. సో ఇక్కడ రేషియో ఉంది, ఇక్కడ టోటల్ ఉంది. సో వీళ్ళిద్దరు టోటల్ ఎంత అవుతుంది? 3:1 అంటే 4 పార్ట్స్ అవుతుంది. ఈ 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 48. సో దీని నుంచి ఒక పార్ట్ ఏమవుతుంది? 12 అవుతుంది. ఒక పార్ట్ 12 అయితే 3 పార్ట్స్ ఏమవుతుంది? 36 ఇయర్స్ అవుతుంది. ఇది 4 ఇయర్స్ బ్యాక్ది. నాకు ప్రజెంట్ ఏజ్ కావాలంటే +4 యాడ్ చేయాలి, ఇక్కడ 40 అవుతుంది. ఇది సెకండ్ మెథడ్ నాన్న. థర్డ్ మెథడు XYలు అని చెప్పి తీసుకోవాలి, అది అవసరం లేదు, ఇదే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ 3 అంటే -4 చేయడం, 3 మల్టిపుల్ ఏముందో అది చూడడం. రెండో మెథడ్ ఎందుకు చెప్పాను అంటే 3తో డివిజిబుల్ అయ్యేవి 2 ఆప్షన్స్ ఉంటే మనం ఆన్సర్ పెట్టలేం కాబట్టి ప్రొసీజర్ చెప్పాను. 24th వన్, 1 సంవత్సరం క్రితం ప్రొమీల తన కుమార్తె సాక్షి కంటే 4 రెట్లు ఎక్కువ. ప్రొమీల అండ్ సాక్షి 1 ఇయర్ బ్యాక్ అంట 4 రెట్లు అంటే 4:1 రేషియోలో ఉన్నారు. 6 సంవత్సరాల తర్వాత ప్రొమీల వయసు ఆమె కుమార్తె వయసు కంటే 9 సంవత్సరాలు ఎక్కువ. 6 సంవత్సరాలు తర్వాత అంటే +6 ఇయర్స్ ప్రొమీల అండ్ హిజ్ డాటర్ వీళ్ళ డిఫరెన్సు 9 ఇయర్స్ ఉందంట. నాన్న ఈ డిఫరెన్సు ఎప్పుడైనా సేమ్గా ఉంటుంది, ప్రజెంట్ అయినా, పాస్ట్లో అయినా, ఫ్యూచర్లో అయినా. ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్లు? 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అని చెప్పి తీసుకోవచ్చు. దీని నుంచి ఒక పార్ట్ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. తీసుకొచ్చి మల్టిప్లై చేయండి, 4 పార్ట్లు 12 అవుతుంది, ఒక పార్ట్ 3. ఇది 1 ఇయర్ బ్యాక్ది. 1 ఇయర్ బ్యాక్ ఎంత ఉంది? ప్రజెంట్ ఏజ్ కావాలి నాకు రేషియో అంటే దీనికి 1 సంవత్సరం, దీనికి 1 సంవత్సరం యాడ్ చేస్తే 12 + 1 13, 3 + 1 4. 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది నాన్న. ఇట్లా ఈజీగా చేసేయచ్చు. 25th క్వశ్చన్, తండ్రి కొడుకుల ప్రస్తుత వయసులో మొత్తం 60 సంవత్సరాలు. ఫాదర్ అండ్ సన్ వీళ్ళ టోటల్ ఏజెస్ అంట 60 ఇయర్స్ అంట. 6 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 5 రెట్లు ఉండింది. 5:1 రేషియోలో ఉన్నారంట. ఇది ఎప్పుడు? 6 ఇయర్స్ బ్యాక్. 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు ఎంత అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు ఎంత అన్నాడు నాన్న. అంటే ప్రజెంట్ ఏజ్ కనుక్కొని +6 ఇయర్స్ యాడ్ చేస్తే వచ్చేదే మన రిక్వైర్డ్ రేషియో. ఇక్కడ 6 ఇయర్స్ బ్యాక్ ఉంది రేషియో, ఇక్కడ టోటల్ ఏమో ప్రజెంట్ది ఉంది. వీళ్ళిద్దరికి 6 6 తీసేస్తే 12, 48 ఏమవుతుంది? 6 సంవత్సరాల క్రితం వీళ్ళ టోటల్ అవుతుంది. 6 సంవత్సరాల క్రితం టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 5 + 1 6 పార్ట్స్. ఈ 6 పార్ట్స్ 48 అయితే ఒక పార్ట్ ఏమవుతుంది? 8 అవుతుంది. సో ఒక పార్ట్ 8. ఇక్కడ కనుక్కోవాల్సింది కొడుకు వయసు కాబట్టి కొడుకు 6 సంవత్సరాల క్రితం ఒక పార్ట్ ఉన్నాడు.
ఆ ఒక పార్ట్ 8 ఇయర్స్. ఇది ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం. ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఏం చేయాలి, ప్లస్ 6 ఇయర్స్ యాడ్ చేయాలి, 14 ఇయర్స్ వచ్చింది. ఇదేంటి ప్రజెంట్ ఏజ్. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు, 6 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఈ ప్రజెంట్ ఏజ్కి ఇంకో 6 ఇయర్స్ యాడ్ చేస్తే వచ్చేది 6 ఇయర్స్ తర్వాత వచ్చే ఏజ్. 4th ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. 26th వన్, ఏబీల మొత్తం వయస్సు బీసీల మొత్తం వయసు కంటే 12 సంవత్సరాలు ఎక్కువ అంట. ఏబీల మొత్తం వయసు అంటే A+B, బీసీల మొత్తం వయసు కంటే 12 ఇయర్స్ ఎక్కువ అంట. మైనస్ చేస్తే బీబీ క్యాన్సిల్ అవుతుంది, A-C మిగులుతుంది. ఈజ్ 12. క్వశ్చన్ ఏమి అడిగాను అన్న, ఏ కంటే సి ఎన్ని సంవత్సరాలు చిన్న. ఏ కంటే సి ఎన్ని సంవత్సరాలు చిన్న అంటే ఈ డిఫరెన్సే కదా, ఈ డిఫరెన్స్ 12 ఇయర్స్. ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 27th వన్, ఆర్ కంటే క్యూ ఎంత చిన్నవాడో అంటే ఆర్లోంచి క్యూ తీసేస్తే ఎంత చిన్నవాడో వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు టీ కన్నా ఆర్ ఎంత పెద్దవాడు అంటే ఆర్ కంటే టీ పెద్దవాడు అంట. ఇది డిఫరెన్స్. ఇక్కడ చూడండి అన్న, ఆర్ఆర్ రెండు క్యాన్సిల్ అయిపోతే క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ వస్తుంది ఈ కండిషన్ నుంచి. మరియు ఆర్ అండ్ టీ వయసులో మొత్తం 50, ఆర్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 50. క్వశ్చన్ ఏమి అడిగాడు, ఆర్క్యూ వయసుల మధ్య తేడా అన్నాడు. ఆర్ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఆర్ ప్లస్ టీ ఉంది, ఆర్ మైనస్ క్యూ ఉంది, క్యూ ప్లేస్లో టీ ప్లేస్లో క్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీని నుంచి ఇక్కడ మనం క్యూ పెట్టుకున్న ఆర్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 50 ఉంది, ఆర్ మైనస్ క్యూ కనుక్కోలేనా డేటా ఇన్ఈక్వేట్. ఈ క్వశ్చన్ మనం ఇచ్చిన కండిషన్స్ నుంచి సాల్వ్ చేయలేము. 28th వన్, ఒక వ్యక్తి ప్రస్తుత వయస్సు అతని ఇద్దరు కొడుకుల వయసుల మొత్తానికి 3 రెట్లు అంట. నాన్న ఇలాంటి క్వశ్చన్స్లో మన మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది అన్న, ఎందుకంటే ఇద్దరు కొడుకులని కండిషన్ ఇచ్చాడు కాబట్టి. సో వాళ్ళ ఫాదర్ అండ్ 2 సన్స్, వీళ్ళిద్దరి వయసులో మొత్తం అన్నాడు అంటే టోటల్. నాకెంతో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా. అయితే ఎంత ఉన్నాడంట, 3 రెట్లు ఉన్నాడు. 3 రెట్లు ఉన్నాడు అంటే వీడు 3x ఉంటాడు వాళ్ళ ఫాదరు. 5 సంవత్సరాల తర్వాత అతని వయస్సు అతని కొడుకుల వయసు కంటే రెట్టింపు అవుతుంది. 5 ఇయర్స్ తర్వాత 2:1 రేషియోలో ఉన్నారంట. అంటే ఈ ప్రజెంట్ ఏజ్ చూద్దాం నాన్న. దీనికి 5 ఇయర్స్ యాడ్ చేస్తే వచ్చేది 2:1 అన్నాడు. అంటే 3x ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్ ప్లస్ ఇక్కడ 5 ఇయర్స్ కాదు, ఒకరికి 5 ఇయర్స్, ఇద్దరు ఉన్నారు కాబట్టి 5 + 5 10 ఇయర్స్ యాడ్ చేస్తే వచ్చేది 2:1 రేషియోలో అంట. క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేయండి. 2x 3x x 5 20, ఎక్స్ వాల్యూ 15, ఫాదర్స్ ప్రెజెంట్ ఏజ్ 3x కాబట్టి 3 × 15 అంటే 48 అవుతుంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఇది మన లాజిక్ నాన్న, ప్రొసీజరు. మరి మ్యాజిక్ ఏంది మాస్టరు, అడిగింది ఫాదర్స్ ప్రెజెంట్ ఏజ్ నాన్న, 3x ఉంది. ఇచ్చిన ఆన్సర్ చాయిస్లో 3 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ 3తో డివిజిబుల్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. కళ్ళు మూసుకొని సెకండ్ ఆప్షన్ పెట్టేయచ్చు నాన్న. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, 3తో డివిజిబుల్ అయ్యే ఆప్షను ఒకటే ఉంటే అవుతుంది. 2 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, సో ఇక మనం చేయలేమన్నమాట. మన మ్యాజిక్కి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అందుకని చెప్పి ముందు లాజిక్ చెప్పి తర్వాత మీకు మ్యాజిక్ చెప్పాను. ఇక్కడ మీకు కావాల్సిన షార్ట్కట్ చెప్పాను. 29th క్వశ్చన్, తండ్రి మరియు అతని కుమారుడు వయసులో మొత్తం 45 సంవత్సరాలు. ఫాదర్ అండ్ సన్ వీళ్ళ వయసులో మొత్తం 45 ఇయర్స్ అంట. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధం 34 ఇయర్స్. అంటే 5 ఇయర్స్ బ్యాక్ వయసుల లబ్ధం అంటే ప్రొడక్ట్ 34 ఇయర్స్ అంట. అయితే క్వశ్చన్ ఏమి అడిగాను అన్న, కొడుకు మరియు తండ్రి వయసు ఎంత అన్నాడు. అన్న దీన్ని ప్రొసీజర్ కంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు నాన్న. ఇది సూపర్ షార్ట్ కట్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూసుకోండి. ఇక్కడ ఇచ్చిన 4 ఆన్సర్స్లో ఒకటి మనకు కావాల్సిన ఆన్సరు. ఫాదర్ సన్ టోటల్ ఏజ్ 45 ఉండాలి. ఫస్ట్ది ఉంది, సెకండ్ది ఉంది, థర్డ్ది ఉంది, ఫోర్త్ది ఉంది. ఇది ఫెయిల్ అయింది ఈ కండిషన్. సెకండ్ కండిషన్ చూడండి, 5 ఇయర్స్ బ్యాక్ ఫాదర్ సన్ను ఏజ్లు ప్రొడక్ట్ 34 అవ్వాలి. ఇది ప్రజెంట్ ఏజెస్ ఇక్కడ ఇచ్చింది. 5 ఇయర్స్ బ్యాక్ అంటే -5 -5 చేయాలి. -5 చేస్తే ఇక్కడ 1, ఇది 34. ప్రొడక్ట్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 × 34 అంటే 34 కదా, ఇక్కడ వచ్చింది కూడా 34 కదా.
ఒక ఆప్షన్ కరెక్ట్ అయితే ఇంక అదే మన ఆన్సరు. ఇక మిగతా 3 చెక్ చేయాల్సిన పని లేదు, టైం వేస్ట్. ఇలా ఈజీగా చేసేయచ్చు. మాస్టరు మాకు ఈ థాట్ రాలేదు, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎఫ్ ప్లస్ ఎస్ ఇచ్చాడు అన్న 45, ఎఫ్ ఇంటూ ఎస్, సారీ ఇక్కడ టోటల్ 45 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళది ఎక్స్ అనుకుంటే ఇంకొకళ్ళు ఏమవుతారు? 45 మైనస్ ఎక్స్ అవుతారు. ఇది ప్రజెంటేజెస్. 5 years బ్యాక్ ప్రొడక్ట్ 34 అంటే ఎక్స్ మైనస్ 5, 45 మైనస్ ఎక్స్ మైనస్ 5, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆ ప్రొడక్ట్ అంట 34 అంట. ఇది మల్టిప్లై చేసి సింప్లిఫై చేసి సాల్వ్ చేసుకొని ఫ్యాక్టర్స్ కడితే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. నాకైతే అంత ఓపిక లేదు, వచ్చిన వాళ్ళు ఈ ప్రొసీజర్ చేయండి. ఇది సెకండ్ మెథడ్ నాన్న. 30th క్వశ్చన్. 8 సంవత్సరాల క్రితం రాజన్కు వివాహం జరిగింది. అతని ప్రస్తుత వయస్సు వివాహ సమయంలో అతని వయసుకు 6/5 రెట్లు. రాజన్ ఉన్నాడంట, ప్రజెంటేజ్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా. రాజన్కి మ్యారేజ్ అయినప్పుడు అంటే పెళ్ళంట 8 years బ్యాక్ జరిగిందంట, అంటే అప్పుడు ఎక్స్ మైనస్ 8 years అయింది. ప్రజెంట్ ఏజ్ ఈజ్ అన్నాడు కాబట్టి ఇది 6/5 టైమ్స్ అంట పెళ్ళి జరిగినప్పుడు వయసుకి. క్వశ్చన్ ఏమడిగాను అన్న, రాజన్కి పెళ్ళైనప్పుడు అతని సోదరి అతనికంటే 10 సంవత్సరాలు చిన్నది. పెళ్ళైనప్పుడైనా ఇప్పుడైనా రేపైనా ఫ్యూచర్లో అయినా రాజన్ చెల్లికి మధ్య డిఫరెన్సు 10 years ఉంటుంది. రాజన్ సోదరి ప్రస్తుత వయసు అన్నాడు. రాజన్ సోదరి ప్రస్తుత వయసు అంటే రాజన్ ప్రజెంట్ ఏజ్ కనుక్కొని -10 చేస్తే వచ్చేది రాజన్ సోదరి ప్రస్తుత వయసు అవుతుంది. దీని నుంచి సింప్లిఫై చేయండి. 5x 6x ఎక్స్ మిగులుతుంది. 6 48. సో ఇది రాజన్ ప్రజెంట్ ఏజ్. 10 సంవత్సరాలు తీసేస్తే వచ్చేది వాళ్ళ చెల్లి ఏజ్. థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్. ఒక వ్యక్తికి 3 సంవత్సరాల అంతరాల్లో వరుసగా 5 పిల్లలు కలిగారు. వారి వయసులో మొత్తం 50 సంవత్సరాలు. అయినా చిన్న కూతురు వయసు ఎంత? నాన్న ఇక్కడ డిఫరెన్స్ సేమ్ ఉంది, 3 years గ్యాప్. మీకు అర్థం అవడం కోసం రాసి చూపిస్తాను. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1. ప్రతి ఒక్కరికి గ్యాప్ 3 years ఉంది. సో ఇట్లా ఇచ్చిన కండిషన్స్లో మిడిల్ నెంబరు యావరేజ్ అవుతుంది. యావరేజ్ ఎలా కనుక్కుంటాం? టోటల్ బై నెంబరు. టోటల్ ఎంత? 50 years. సో నెంబర్ ఎంత? 5 మంది. సో యావరేజ్ ఏమవుతుంది? 10 years అవుతుంది. సో ఈ మిడిల్ పర్సన్ యావరేజ్ అవుతారు, 10 years అవుతుంది. 3 years గ్యాప్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ 7 years, ఇక్కడ 3 years తీసేస్తే 4 years. ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది నాన్న. తక్కువ టైంలో ఈజీగా చేసేయచ్చు. జనరల్గా ఇది చూసి పెట్టేసేయచ్చు. నేను నోట్ లెక్కలు వేసేయాలన్నమాట. ఇలాంటి వాటిని పెన్ను పేపర్ పెట్టి సాల్వ్ చేసి టైం వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. రోహిత్ తండ్రి అతని వయసుకు 3 రెట్లు ఫాదర్ అండ్ సన్కి రిలేషన్ ఇచ్చాడు అన్న. 3 రెట్లు ఉన్నాడంట. 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 2.5 రెట్లు. ఈ 2.5 రెట్లు అంటే ఇది 5/2నే కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5:2 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఫాదర్ 5 parts, కొడుకు 2 parts. ఇది ఎప్పుడు నాన్న? ఇదేమో ప్రజెంటేజెస్. ఇది 8 సంవత్సరాల తర్వాత అంట, అంటే ఆఫ్టర్ 8 years. కామన్ డిఫరెన్స్ ఏదన్నా ఉందేమో చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమో అడిగాడు చూడండి. ఫస్ట్ ఇంకా 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు రోహిత్ వయసుకు ఎన్ని రెట్లు అడిగాడు అంటే ఇంకో నెక్స్ట్ ఇది 8 years తర్వాత కదా. దీని తర్వాత మళ్ళీ 8 yearsకి ఇక్కడ 5 parts ఉన్నాడు కదా. అంటే మనో 2 parts అయితే ఇక్కడ 1 part ఉండే 3 parts ఉన్నాడు కదా. అలాగే ఎన్ని parts ఉంటాడు అని అడిగాడు. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూడండి. 1, 2 ఉంది, ఈక్వల్గా లేదు. సో డబల్ చేస్తే ఇది 6, ఇది 2 అవుతుంది. సో ఇక్కడ 2 - 2 0, ఇక్కడ 1 వస్తుంది. అయినా కానీ సేమ్ లేదు. సో అప్పుడు ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 చేస్తే ఈ రేషియో ఏమవుతుంది? 6, 3 అయింది. 6కి 5కి 1, 3కి 2కి 1. కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది. సో ఈ కామన్ డిఫరెన్స్ అనేది గ్యాప్కి ఈక్వల్ అవుతుంది. ఈ గ్యాప్ ఎంత? 8 years. సో ఒక పార్ట్ 8 years అని చెప్పి నాకు వచ్చేసింది. సో ఇక్కడ 5:3 రేషియో ఎంతో చూద్దాం. 8 5 40, 8 2 16.
దీని తర్వాత ఇంకో 8 సంవత్సరాలకు కావాలంట. అంటే దీనికి 8 యాడ్ చేస్తే ఏమవుతుంది అన్న? ఇది 48, ఇది 24. ఈ రేషియో తీసుకోండి, ఇది 2 times. అంటే ఇంకో 8 సంవత్సరాల తర్వాత కొడుకు ఏజ్కి ఫాదరు డబుల్ ఉంటాడు, అంటే 2 times ఉంటాడు. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు వ్యక్తుల వయసుల్లో తేడా 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవానికి రెట్టింపు. ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత? ఎప్పుడైనా సరే గ్యాప్ అనేది సేమ్గా ఉంటుంది నాన్న, అది ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా. 15 సంవత్సరాల క్రితం ఏజెస్ రేషియో ఇచ్చాడు, పెద్దవాడు అండ్ చిన్నవాడికి రెట్టింపు ఉంటాడంట. ఇది ఎప్పుడు? 15 years బ్యాక్. ఎప్పుడైనా సరే గ్యాప్ సేమ్గా ఉంటుంది. ఇక్కడ గ్యాప్ ఎన్ని పార్ట్లు ఉంది? ఒక పార్ట్. ఆ ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆ డిఫరెన్స్కి ఈక్వల్. ఆ డిఫరెన్స్ 10 years. ఒక పార్ట్ 10 years అయితే అడిగింది ఏంది? పెద్దవాని వయసు, ప్రస్తుత వయసు అడిగాడు. సో 2 parts 20 అవుతుంది. ఇది 15 years బ్యాక్. దీనికి ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఇంకో 15 years యాడ్ చేస్తాం. టోటల్ 35 years. ఇది ప్రజెంట్ ఏజ్ అనమాట. సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి కొడుకుతో నీవు పుట్టినప్పుడు నాకు నీ ప్రస్తుత వయసు అంతా వయసు ఉండేది. నాన్న ఇది చదవడం రావాలన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ కొడుకు వయసు ఎంత ఉందో కొడుకు పుట్టినప్పుడు తండ్రి వయసు అంత ఉందంట. అంటే సగమే కదా నాన్న. అంటే వీళ్ళు ఏ రేషియోలో ఉన్నట్టు? 2:1 రేషియోలో ఉన్నట్టు. అయితే ప్రస్తుతం తండ్రి వయసు 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు అంటే ఈ 2 parts 38 years కదా. 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు అన్నాడు. 5 సంవత్సరాల క్రితం కావాలంటే ముందు ప్రజెంట్ ఏజ్ కనుక్కొని దాంట్లోంచి -5 years తీసేస్తే వచ్చేది. 2 parts 38 అయితే ఒక పార్ట్ ఏమవుతుంది? 19 అవుతుంది. 5 సంవత్సరాల క్రితం అడిగాడు కాబట్టి మైనస్ చేయండి. 14 years ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నన్ను. ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అయింది, అందుకే లాజిక్ చెప్పట్లేదు, మీకు ఈజీ మెథడ్సే నేర్పిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంవత్సరాల క్రితం బి వయసు ఎంత ఉండేవాడో దానికి రెట్టింపు 10 సంవత్సరాల తర్వాత ఏకుంటుందంట. ఏ బి ఇద్దరు ఉన్నారంటున్నా, ఇక్కడ మన మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు. ప్రొసీజర్ లాజిక్ ప్రకారం మనం వెళ్ళాల్సిందే. ఏమడిగాడో చూడండి, 10 సంవత్సరాల తర్వాత ఏ వయస్సు అంటే A + 10 years. ఇదంట దేనికి రెట్టింపు ఉంటుంది? 10 సంవత్సరాల క్రితం బి వయసుకి. బి వయసు 10 సంవత్సరాల క్రితం అంటే B - 10. దీనికి రెట్టింపు ఉంటుందంట, డబల్. దీని నుంచి సింప్లిఫై చేయండి. 2b మొత్తం ఒక సైడ్ తీసుకొచ్చేస్తే 2b - a ఈజ్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూడండి. ఇప్పుడు బి కంటే ఏ 9 సంవత్సరాలు పెద్ద అంట. అంటే వీళ్ళిద్దరు ఏజెస్ డిఫరెన్స్ ఇచ్చాడు. A - b ఈజ్ ఈక్వల్ టు 9. కనుక్కోమంది ఎవరిది నాన్న? బి వయసు. బి వయసు కనుక్కోమన్నాడు కాబట్టి దీని నుంచి ఏ ప్లేస్లో బిని సబ్స్టిట్యూట్ చేయండి. A ఈజ్ ఈక్వల్ టు B + 9 అవుతుంది. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 2b - b - 9. -9 ఇటువైపు వస్తే +9 అవుతుంది. 2b - b అంటే b మిగులుతుంది. 30 + 9 అంటే 39. ఆన్సర్ చాయిస్లో చూడండి, థర్డ్ ఆప్షన్ 39 years మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, స్నేహ వయసు అతని తండ్రి వయసులో 1/6 వంతు. స్నేహ తండ్రి 1/6 వంతు అంటే ఏమో 1 ఉంటే ఈయన 6 ఉంటాడు, లేదా ఫాదర్ ఏజ్కి 1/6. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత స్నేహ తండ్రి వయసు విమల్ వయసుకు రెట్టింపు ఉంటుంది. సో ఇక్కడ మనకి విమల్ వయసు కావాలి. 2 సంవత్సరాల క్రితం విమల్ పుట్టినరోజు జరుపుకొని ఉంటే, నాన్న ఇక్కడ పుట్టినరోజు కాదు 8వ పుట్టినరోజు అని ఉండాలి నాన్న, ఇది మిస్ అయింది, ఇది నోట్ చేసుకోండి. 8వ పుట్టినరోజు జరుపుకొని ఉంటే స్నేహ ప్రస్తుత వయసు ఎంత? సో 2 సంవత్సరాల క్రితం 8వ పుట్టినరోజు జరుపుకున్నాడంటే ప్రజెంట్ విమల్ ఏజ్ ఏమవుతుంది? 10 years అవుతుంది. ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత అన్నాడు, అంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత విమల్ ఏజ్ ఎంత ఉంటుంది? 20 years ఉంటుంది. విమల్కి స్నేహ ఫాదర్ డబుల్ ఉన్నాడంటే 40 years అవుతుంది. సో ఫాదర్ ఏజ్ ఇక్కడ వచ్చింది మనకి ఫాదర్స్ ఏజ్.
ఫాదర్స్ ఏజ్లో 1/6 ఉందంట స్నేహ. సింప్లిఫై చేయండి, 6 టైమ్స్. ఇక్కడ 4/6 ఉంటుంది. 6 4/6 పైన కింద 2 టేబుల్ పోతుంది, 2/3. సో ఫైనల్గా 6 2/3 ఇయర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1, గగన్ ప్రస్తుత వయసు 6 సంవత్సరాలు తగ్గించి మిగిలిన దాన్ని 18తో భాగించాము. ఆ ఫలితం అతని మనవడు అనూప్ వయసు అయింది. 5 సంవత్సరాల వయసున్న మదన్ కంటే అనూప్ 2 సంవత్సరాలు చిన్న. గగన్ ప్రస్తుత వయసు. నాన్న ఇది మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. మనం మ్యాజిక్ అండ్ లాజిక్ రెండు చూద్దాం. మోస్ట్లీ మ్యాజిక్కే నేర్చుకోండి, లాజిక్కే ఉండదు. క్వశ్చన్ స్టాండర్డ్ని బట్టి లాజిక్ చెప్తానన్న. పెద్ద క్వశ్చన్ అయితే మీకు అర్థం అవడం కోసం. సో మన షార్ట్ కట్ ఈజీగా అర్థమైతే సో ఓన్లీ షార్ట్ కట్ నేర్చుకోండి. గగన్ ప్రస్తుత వయసు 6 సంవత్సరాలంట. ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒకటి గగన్ ఏజ్ అవుతుంది. అయితే అందులోంచి 6 ఇయర్స్ మైనస్ చేస్తే అది 18తో డివిజిబుల్ అవ్వాలంట. ఇది -6 చేసామనుకోండి 42. ఇది 18తో పోతుందా? పోదు. -6 చేస్తే 54, 18తో డివిజిబుల్ అవుతుంది. సెకండ్ ఆప్షను. ఇది 78, ఇది 18తో డెఫినెట్గా పోదు. 90 18తో పోతుంది. ఇక్కడ మన లాజిక్ వర్కౌట్ అవ్వలేదు, అయింది కానీ 2 ఆప్షన్స్ వచ్చినాయి. సో అయితే సెకండ్ ఆప్షన్ అన్న అవ్వాలి లేదా ఫోర్త్ ఆప్షన్ అన్న అవ్వాలి మన ఆన్సరు. నెక్స్ట్ కండిషన్ చూడండి. మదన్కి 5 సంవత్సరాలు అండ్ అనూప్ 2 సంవత్సరాలు చిన్న అన్నాడు. సో అనూప్ ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంటుంది? 5 - 2 3 ఇయర్స్ అవుతుంది. అంటే 18తో డివిజిబుల్ చేస్తే వచ్చేది అనూప్ ఏజ్, అంటే 3 ఇయర్స్ రావాలి. 18 ఇందులో 3 సార్లు పోతుంది కదా, సో 3 ఇక్కడ వస్తుంది. ఇక్కడ 18 5 సార్లు పోతుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు. ఆయేష పుట్టినప్పుడు ఆమె తండ్రి వయసు 38 సంవత్సరాలు. ఆయేష పుట్టినప్పుడు ఆమె ఫాదర్ ఏజ్ అంట 38 ఇయర్స్ అంట. ఆమె కంటే 4 సంవత్సరాలు చిన్న అయిన ఆమె తమ్ముడు ఆయేష తమ్ముడు, వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉంది నాన్న? 4 ఇయర్స్ అంట. 4 ఇయర్స్ చిన్నోడు. తమ్ముడు పుట్టినప్పుడు ఆమె తల్లి వయసు 36 సంవత్సరాలు. సో ఇక్కడ వాళ్ళ మదర్ ఏజ్ వచ్చేసి 36 ఇయర్స్ అంట. సో ఆయేష పుట్టినప్పుడు ఎంత ఉంటుంది? ఈ 4 ఇయర్స్ తక్కువ ఉంటుంది. సో ఆయేష పుట్టినప్పుడు 32 ఇయర్స్ ఉంటుంది. క్వశ్చన్ ఏం అడిగాడు? వారి తల్లిదండ్రుల వయసులో తేడా అన్నాడు. తేడా అంటే డిఫరెన్సే కదా, 6 ఇయర్స్. థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న 39th క్వశ్చన్. యాక్చువల్గా ఈ ప్రాబ్లం మిస్టేక్ ఉంది. మిస్టేక్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లోనేమో అన్న అని చెప్పి మెన్షన్ చేశాడు, ఇక్కడ తమ్ముడు అని చెప్పి మెన్షన్ చేశాడు. కానీ ఇంగ్లీష్లో రెండింటికి కామన్గా బ్రదర్ అన్నాడు. సో ఇక్కడ తెలుగు ఎగ్జాక్ట్ మీనింగ్ మనం చదివితే మొత్తం ఫర్ సపోజ్ నేనున్నా అనుకోండి, మీరు మీ బ్రదరు అంటే అన్న, మీ తమ్ముడు అండ్ సిస్టరు, మీ చెల్లి, అంటే ఇక్కడ 3 పారామీటర్స్ వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్లో మన బ్రదరు మన సిస్టర్ 3 వస్తాయి. ఇక్కడ ప్రాబ్లం మిస్టేక్ ఉందన్న. సో మీకు ఈ ప్రాబ్లం యాస్టీజ్గా సాల్వ్ చేస్తే కష్టం అవుతుంది అనమాట. సో ప్రాబ్లం చేంజ్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియం బుక్లో చూసి. అన్న తమ్ముడు అని చదివే కంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ నాకు గుర్తుంది కాబట్టి, ఆల్రెడీ నేను ఇంగ్లీష్ క్లాస్ కంప్లీట్ చేశాను కాబట్టి అక్కడ చెప్తాను. ఇక్కడ ఏంటంటే నాన్న, ఇప్పుడు మనం ఉన్నాం లేదా మీరున్నారు, మీకంటే మీ బ్రదరు 3 ఇయర్స్ పెద్ద. నాకు చెల్లెలు పుట్టినప్పుడు నా తండ్రి వయసు 28 సంవత్సరాలు, అంటే మీ సిస్టర్ అనుకుందాం. ఈవిడ పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. నేను పుట్టినప్పుడు నా తల్లి వయసు 26 ఇయర్స్. ఇక్కడ మదర్ ఏజ్ 26 ఇయర్స్. ఇక్కడ మా తమ్ముడు పుట్టినప్పుడు మా చెల్లెలి వయసు 4 సంవత్సరాలు అన్నాడు. తమ్ముడు కాకుండా ఇక్కడ అన్న అన్నమాట. సో వాళ్ళ అన్న పుట్టినప్పటికీ అప్పుడు చెల్లి అవ్వదు కదా, అక్క అవుతుంది. సో ఈ కాంటెక్స్ట్ ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. వాళ్ళ తమ్ముడు పుట్టినప్పటికీ వాళ్ళ చెల్లికి ఆల్రెడీ 4 ఇయర్స్ ఎట్లా అవుతుంది? సో అట్లా అయ్యింది అనుకుందాం. 3 ఇయర్స్ పెద్ద ఎట్లా అవుతాడు మా అన్న? ఇక్కడ అన్న తమ్ముడా? సో
ఇక్కడ చెల్లి కాదు అక్క. క్వశ్చన్ మీరు ఇంగ్లీష్లో చూసుకుంటే క్లారిటీగా ఉంటుంది. ఏం లేదు నాన్న, ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఇంకోసారి నీట్గా రాస్తాను. నేను, మా బ్రదరు, మా సిస్టరు, మా ఇద్దరికి గ్యాప్ 3 years. మా బ్రదర్ పుట్టేటప్పటికి సిస్టర్ ఆల్రెడీ అంటే సిస్టర్కి 4 years అన్నమాట. 4 years ఉన్నప్పుడు. సో ఇక్కడ సిస్టర్ పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ వచ్చేసి 28 years అని చెప్పి ఇచ్చాడు. క్వశ్చన్ ఏం అడిగాడంటే బ్రదర్ పుట్టినప్పుడు తల్లిదండ్రుల వయసు అడిగాడు. మదర్ ఏజ్ ఏమో నేను పుట్టినప్పుడు ఇచ్చాడు. నేను పుట్టినప్పుడు 26 years ఉందంట. సో మా బ్రదర్ పుట్టినప్పుడు వీళ్ళ ఏజెస్ కావాలి. సో మా బ్రదర్ పుట్టేటప్పటికి సిస్టర్కి 4 years, అంటే సిస్టర్ పుట్టిన తర్వాత 4 సంవత్సరాలకి బ్రదర్ పుట్టాడు. బ్రదర్ పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకి మీరు పుట్టారు. సో అప్పుడు 4 సంవత్సరాల తర్వాత పుట్టారు కాబట్టి +4 years అవుతుంది ఫాదర్కి. ఫాదర్ ఏజ్ 32 years అవుతుంది. సో మీరు అంటే మీ బ్రదర్ పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకి మీరు పుట్టారు అంటే ఇక్కడ మైనస్ చేయండి. ముందు మీ బ్రదర్ పుట్టాడు, తర్వాత మీరు పుట్టారు, అప్పుడు మదర్ ఏజ్ తక్కువ ఉంటుంది కదా, 23 years అవుతుంది. (32 and 23) ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 40th క్వశ్చన్. ఒక వ్యక్తి వయసు సంవత్సరంలో చెప్పమన్నారు. అతని జవాబు ఇప్పటి నుంచి 3 సంవత్సరాల తర్వాత నా వయసు తీసుకొని, ఇప్పటి నుంచి 3 సంవత్సరాల తర్వాత నా వయసు అంటే నా ప్రజెంట్ ఏజ్ ఎంతో తెలియదు కాబట్టి x+3 years 3తో గుణించి దీన్ని 3తో మల్టిప్లై చేయాలంట. దాని నుంచి 3 సంవత్సరాల తర్వాత నా వయసుకు 3 రెట్లు తీసివేస్తే ఆ ఫలితం నేను ఎంత వయసు ఉన్నానో చెప్తుంది ఆ వ్యక్తి వయసు. అన్న ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత కాదు, 3 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల పూర్వం 3 సంవత్సరాల ముందు తీసుకోండి. 3 సంవత్సరాల ముందు ఎంత ఉంటాను? x-3 ఉంటాను. దీన్ని 3తో మల్టిప్లై చేయాలంటే ఈ డిఫరెన్స్ అన్నాడు. 3x + 9, 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా 9. 3x క్యాన్సిల్ అయితే 9 + 9 18. ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. దీంతో మనం ఏజెస్ టాపిక్లో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి Part 1 అండ్ Part 2, Part 3, Part 4 కంప్లీట్ చేశాను అన్న. నా దగ్గర ఉన్న బుక్ నేను చెప్తున్నాను, నా దగ్గర న్యూ బుక్ అవైలబుల్లో లేదు. ఉండుంటే నేను అదే చెప్పేవాడిని. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని చెప్పి పెట్టుకోండి. సో మీరు నోటిఫికేషన్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది అనమాట, మన స్టడీ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశారు అని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.